టీడీపీ చంద్రబాబు నాయుడు మెడల పుస్తెల తాడు తెంపుకొని భార్యల్ని కొట్టి ఇంట్లోకి పోయి బెట్టింగ్లలో పెడుతుండే పత్తాలు. హీరో ఫ్యాన్? నేను ఎవ్వరికి ఫ్యాన్ కాదు, మోయిజ్ భాయ్కి ఫ్యాన్. నేను మోయిజ్ భాయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న పాకిస్తాన్ కు అన్న మొత్తం టెర్రరిజం అన్న. మన దగ్గర ఇప్పుడు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో క్రికెట్ తెలుసా? క్రికెట్ సో క్రికెట్ లో 11 మంది ఉరుకుతారు. గదే గదే. ఇప్పుడు ఇదంతా బెట్టింగ్ ఆడమంట వాళ్ళని. నేను అంత క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడన్నా మీకు ఇంత ధైర్యం? నీకు జర్నలిస్ట్ అంటే తెలుసా? జర్నలిజం జర్నలిస్ట్ అంటే తెలుసా? ఇది యాప చెట్ట, లేకపోతే మామిడికాయ చెట్ట, లేకపోతే కొత్తిమీర చెట్ట, ఏంది? ఒకవేళ బెట్టింగ్ యాప్స్ లాంటి యాప్స్ని బ్యాన్ చేయాలంటే మోడీ చేతిలో ఉంటుంది. మోడీ సెంట్రల్ నుంచి లేదన్నా డెసిషన్ తీసుకోను. పేర్లు పెట్టకన్నా వదిలేసి అలా లేపొద్దు. మనకున్న ఫేమ్ వేరే నడుస్తుంది. పేరు చెప్తే బూస్ట్ అవుతారు వాళ్ళు. అంటే రేవంత్ రెడ్డి దాకా ఈ వీడియో పోయి తర్వాత ये मोहिश भाई ठीक है, अच्छा है आदमी है वो, उसको नहीं इसका बाजू को उज्जुगड़ को लेकर घाट पड़ देंगे అంటే నాకు ఇవి లేవన్నా. ఇది గుండె లేదన్నా, ఇట్లా ఇట్లా చూపించుకోనికే లేదు, నాకు గుండె బలం లేదు. బతాకే ఇంకా నయం గిట్లాలే ఇట్లా తప్పని ముచ్చట్లు ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా? నాకు గుద్దబలిసింది అందుకని. చూసిరా దోస్తులు ఇట్లుంటది. నేను మోహిష్ భాయ్కి మనిషిని ఎందుకు ఇట్లా డిగ్రేడ్ చేస్తావు? కలర్ ప్రిడిక్షన్ అని అంతే సరిపోతుంది. అన్నిటికోసం వాళ్ళ స్కామ్ చెప్పు. వాళ్ళు ఎట్లా నిన్ను టార్గెట్ చేస్తారు? వాళ్ళు నన్న నేను కాదు ప్రజలనా? ప్రజల్ని ఎట్లా టార్గెట్ చేయమని చెప్తారు వాళ్ళు? చెప్పినా కానీ నమ్ముతారు కదా. రితిక్ రోషన్ కాదు, నీ సబ్స్క్రైబర్ నీకే ఉంటారు. రితిక్ రోషన్ ఛానల్ కాదు ఇది. పక్కా పొండి దేశాల మీద ఎందుకు ఎడతావు? నీ దేశం గురించి నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఒక దేశాన్ని పొగుడుతున్నామా తిడుతున్నామా అంటే ఇంకో దేశంతో ఒక టాపిక్ కి ఇంకో టాపిక్ పడుతుంది. ఫోన్ తీసుకో మాట్లాడు. నాకు ఒకటి చెప్పిన నాకు గొంతు ఎండిపోతుంది మోయిజ్ అన్నతో మాట్లాడంటే. అసలు ఈ గొంతు ఊకే మాటికి గొంతు ఎందుకు పడిపోతుంది? ఇది నేను పూకోలో తాగుతా అందుకని ఎండిపోతుంది. ఎందుకు తాగుతా అంత? సమాధానికి ఇదా నువ్వు మెసేజ్ ఇచ్చే తాగుమనా? అన్న నాకు పూకాలుగా తాగుతా గుద్దలు తాగుతావు. నీ పూకుందా గుద్దుందా అది చెప్పు. ఇగో ఇట్లా గెలిచి మాట్లాడు. గలీజ్ నువ్వే అన్నావు. పూకాలుగా తాగుతావు. పూకుందా గుద్దుందా? ఒకటే ముచ్చట ఇండియా అంటాడు, పాకిస్తాన్ అంటారు. అంటే వేరే దేశాలు కనబడా ఇలాగూ? అంటే కాంట్రవర్సిటీ లొల్లిలో లవ్ యూ వాళ్ళ దోస్తులు తమ్ముళ్ళు. ప్రస్తుతానికి మన విజ్జుగౌడ్తో నచ్చిన, ఎందుకంటే మన ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టిండు, అన్న విజ్జుగౌడ్ మీద కూడా ఒక ఇంటర్వ్యూ తీయన్న, బెట్టింగ్ యాప్స్ అనుకుంటా ప్రమోషన్ చేసుకుంటా కొంతమంది జీవితాలు నాశనం చేస్తుండు అంటే ఈయననే గ్రాండ్ ఫాదర్ లెక్క ఒక కామెంట్ పెట్టిండు నా సబ్స్క్రైబర్. కేవలం నా సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టినందుకే విజ్జుగౌడ్ దగ్గరికి నేను వచ్చినా అన్నమాట. సో ఈ దీని మీద ఏమంటారు? ఇంట్రడక్షన్ డైరెక్టా అంటే లేదు, మన అంత సిరిసిల్ల నుంచి హైదరాబాద్కి రావడం ఒక మంచి పద్ధతి. అండ్ కలిసి మాట్లాడేందుకు రాలే, పరిచయాలు పెంచుకునేందుకు రాలే. అసలు ఏంది జీవితాలు ఏంది అంత ఎందుకు నాశనం అవుతున్నాయి? అందరూ నీ మీదనే పడి అంత ఏంది స్కామ్ ఏంది? అసలు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నావు దీనిలో? ఏ స్కామ్? ఐఫోన్ స్కామ్స్. ఐఫోన్లో స్కామ్ అంటే ఏంది అసలు? ఈ ఐఫోన్లు నీకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇన్ని గానం? మంచి ఒక ఐఫోన్ కొనేందుకే కింద మీద పడి చచ్చిపోతుడు. అవును, నువ్వు ఐఫోన్ మొత్తం దానా దత్రాలు చెప్తున్నావు. అవును, మరి ఏంది ముచ్చడా? ఏడికెళ్ళి వస్తున్నాయి? అయితే నువ్వు ఐఫోన్ స్కామ్ అన్నావు. ఎన్ని సంపాదించినావు అని అంటున్నావు. ఐఫోన్ నేను ఐఫోన్లు ఇస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి అని చెప్పి నేనేమన్నా వీడియోలు పెట్టినా. నాకు డబ్బులు ఇవ్వండి, నాకు డబ్బులు ఇస్తే ఇంట్లోకేనా 100 మందిలో ఒకరిని సెలెక్ట్ చేస్తా లాటరీ లెక్క అని చెప్పేసి ఏదైనా వీడియో పెట్టినా. అసలు నువ్వు ఐఫోన్ ఎందుకు చూపెడుతున్నావు? సెల్ పాయింట్లలో పోయి. అవును, ఆ కార్ డిక్కి లావట్టి చూపెడుతున్నావు. అవును, లుంగి లావట్టి చూపెట్టాను. సబ్స్క్రైబర్ సిగ్గత్తుండే వాళ్ళకు. అంతేనా? మరి కాదా? లుంగి పెద్ద కోటీశ్వరుని నేనే చెప్తున్నా. ఐఫోన్ డిక్కి లావట్టి ఐఫోన్లు చూపెడుతున్నావు. పైసలేమో కార్డు వేసి పెట్టు. నేను గుద్దలు సంపాదిస్తున్నా అంటే నువ్వాక సంపాదిస్తున్నావు అని చెప్పి ముంగటోళ్ళకు నీ సబ్స్క్రైబర్లకు ఆశ పెట్టి మభ్య పెట్టి డౌన్లోడ్ చేసుకో, ఈ గేమ్ ఆడు, ఇది సంపాదిస్తా అంటే ఎంతమంది పానాలు పోతున్నాయి దీనిలో? అంటే ఇట్లా హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడమని ఎవరు చెప్పారు? ఎందుకు హాఫ్ నాలెడ్జ్? అసలు నాలెడ్జ్ అడిగితే హాఫ్ నాలెడ్జ్ పిచ్చోడు తాగుబోతాడు అని అర్థం కాదని చెప్పి అందుక. సరే, ఇప్పుడు ప్రమోషన్లు ఎంతమంది చేస్తున్నారు? నువ్వు ఏ స్కామ్ గురించి నువ్వు క్లియర్ గా చెప్పు. నువ్వు ఐఫోన్ లో గురించి మాట్లాడు బ్రదర్. నేను చెప్పేది విను బ్రదర్. హాఫ్ నాలెడ్జ్ నీకు ఎట్లా హాఫ్ నాలెడ్జ్ నేను చెప్తా. నువ్వు ఇప్పుడు ప్రమోషన్ల గురించి మాట్లాడుతున్నావు. నార్త్ లో ప్రమోషన్లు అయితే వాడు వస్తలేడా? ఇప్పుడు ఇక్కడ చప్రిగాన్లందరూ ఏదో కామెంట్లు పెడుతుండే. ఒక బాధితుడు అన్న నీ దగ్గరకు వచ్చిండా? ఏడా ఒక్కసారి పిలిపి ఒకసారి ఫోన్ చేయ ఒకసారి. ఒకటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారము ప్రమోషన్ చేయడం కాదు. ప్రమోషన్ చేస్తే కంపెనీ వాడు లీగల్ ఇష్యూ వాడు ఫేస్ చేస్తాడు. ప్రమోషన్
కామెంట్ చూపెట్టినా అన్న 100 కామెంట్లు నాకు కూడా వస్తాయి. అవి కామెంట్ చూపెట్టినా అంటే దాన్ని అర్థం ఏంది? వాడు ఎందుకు చెప్పిండు మరి ఇంటర్వ్యూ? వాడు గుద్దబలిసింది వానికి. అంటే నీకు ఏమన్నాడు? నీ సబ్స్క్రైబర్ ఏమన్నాడు తప్ప? ఏమని ఒకసారి ఇంటర్వ్యూ చేయన్నా మరి ఈ స్కామ్ ఏందన్నా? నా సబ్స్క్రైబర్ నాకు నీ సబ్స్క్రైబర్ నా సబ్స్క్రైబర్ కాదు కదా. నీ సబ్స్క్రైబరే కావచ్చు. విజయ్ కూడా తెలుసా అంటే నీకు సబ్స్క్రైబర్ అయి ఉంటాడు కదా. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నువ్వు నీ సబ్స్క్రైబర్ అని చెప్పి. నా సబ్స్క్రైబర్ ఇప్పుడు నాకు కామెంట్ పెట్టిండు అంటే వాడు నీకు తెలుసా అంటే నీ సబ్స్క్రైబరేగా. అవును, అందరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నీకు హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఎవ్వనికి ఏం గుద్దనోయలేదు. ఉత్తగా వీడియోలో ఇప్పుడు నా 10-20 మంది ఫాలోవర్స్ ఇవన్నీ ఏంది పో నా వీడియో ఓపెన్ చేయి, నా దాంట్లో వీడియో ఓపెన్ చేయి. సంవత్సరం నుంచి చూడు, లేవా చూడు. అదే ఎందుకు ఏంది అంతా షో ఎందుకు షో? ఇదేంది షో? ఏంటిది అది ఏమన్నా కానీ జస్ట్ అంటే గోల్డ్ వేస్తే యూట్యూబ్ పైసలతో కాదు ఇది. టిక్ టాక్ ఉన్న పర్సన్ నాకు ఉన్నాయి ఇవి. గోల్డ్ వేస్తే నీకేం నొప్పి లేస్తుంది? ఎందుకు ఇంతగానో బంగారం? ఎందుకు నీకు ఇంతగా పైసా ఇది? ప్రజల రక్తం, సబ్స్క్రైబర్ రక్తం. డెఫమేషన్ వేస్తే చాలా ఏమంటారు, చాలా లోపలికి అయిపోతావు. మరి డెఫినెట్ గా నీకు డెఫమేషన్ తెలుసా? డెఫమేషన్ ఎందుకు వేయచ్చా తెలుసా? ప్రజల రక్తం అని చెప్తున్నావు కదా. నేను నా వైట్ చూపించింది అనుకో, ఇగో పాయింట్ కావాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రజల రక్తం తింటున్నావు, ప్రజల రక్తం తాగుతున్నావు. నేను చూసినా ఒక ప్రూఫ్ తీ బయటికి. అరే నేను వైట్ చూపిస్తానన్నా, నేను నాకు బిజినెస్ లో ఉన్నాయి. నీకెందుకు చెప్పాలి? అరే నీకు లాస్ట్ టైం కూడా చెప్పినా కదా మోహిత్ భాయ్, నాకు అర్థం కాదు. మొబైల్ షాపులు నాకు 2 మొబైల్ షాపులు ఉన్నాయని చెప్పిన. అడ్రస్ చెప్పావు? అడ్రస్ చెప్తే భయం ఏంది? సిరిసిల్ల ఇది హైదరాబాద్ మల్లారెడ్డి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ప్రజెంట్ కూర్చున్నా. ఇది మత్తగారి పొలం. ఇది కొంచెం 1 కిలోమీటర్ల బహదూర్పల్లి. హౌస్ నెంబర్ ఇప్పుడు బీపేసుకో. నాకేం నువ్వు ఎట్లా అడుగుతున్నావు తెలుసా? నువ్వు అంటే అడ్రస్ చెప్పవా అని అన్నట్టు అడుగుతున్నావు. అడ్రస్ చెప్తే పీక్తారా అన్న? నాకు అర్థమైతలేదు. చెప్పాలి ఎవ్వడేం చేయడన్నా. ఓన్లీ అన్న నేను చెప్తున్నా విను, నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. నీకు నీ వీడియో కింద కామెంట్లు పెట్టేటోళ్ళు అందరూ ఎవరైతే పాజిటివ్ పెట్టినా నెగిటివ్ పెట్టినా, ఈ పాజిటివ్ ఎవరైతే పెడతారో వాళ్ళందరూ ఒక దగ్గర కూడి పెట్టరు. ఒక దగ్గర నెగిటివ్ పెట్టేటోళ్ళు అందరూ ఒక దగ్గరకు వచ్చి అరే ఈరోజు మోహిత్ భాయ్ గాని వేసుకుందాం రా అని చెప్పి పెట్టారు. ఎక్కడెక్కడనో ఉంటారు, ఎక్కడెక్కడ నుంచి చెలబెడతారు. నువ్వు డైరెక్ట్ ఫోన్ చేసి పిలువు, నీకు సొంత నెంబర్ కూడా ఇయ్యాడు వాడు. వీళ్ళందరూ నీకేదో ఇంటికి వస్తాం గుద్దవల్లి నాన్ వెజ్ విషయంలోనే గుద్దవల్లి పిక్తామని అంటే నేను ఒకటి కొట్టించుకున్నట్టు యాక్టింగ్ చేసి వీడియో సాటిస్ఫై చేయాల్సి వచ్చింది. నన్ను ఎవడైనా వీకిండా మరి? సరే నీది ఎవడు వీకాడు కాబట్టి నువ్వు ఇంత చెలరేగిపోతున్నావు. కానీ అనేటోళ్ళు లీడ్ నీకు పోలీసు వాళ్ళన్నా భయం లేదు, చట్టాలంటే నేను వీడియో పోలీసు వాళ్ళంటే భయం లేదు, నీకు భయం లేక నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే. నెక్స్ట్ అంటే నేను ఇప్పుడు నాకు మెయిన్ టాపిక్ ఏంటంటే చాలా మంది చచ్చిపోతారు కదా, మరి దాని మీద ఏమంటావు? అంటే నువ్వు ఒక్కరిని చెత్తలు ఒక 30-40 మంది ఉన్నారు. అది మంది ప్రదీప్ అని పేరేంటి? ఎవరన్నా ట్రోలర్ ఆ కుక్క అది పెడతాడు చూడారు, కుక్క సాయి ప్రసాద్. ఆ సాయి ప్రసాద్ కానీ దానిలో చూసిన వాడు ప్రతి ఒక్క యాప్ ప్రమోషన్ చేసేటోళ్ళను, బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసేటోళ్ళకు ప్రతి ఒక్కరిని ఆడు తీసుకొచ్చి ట్రోల్ చేస్తుండు. మంచిది. దానిలో నేను చూసినే నేను అనుకున్నా ఈ తెలంగాణ స్టేట్ లో నువ్వే అనుకున్నా నేను. అంటే నిన్ను అట్లనే చెప్తురుగా, మొత్తం టార్గెట్ చేసుకుంటా నిన్ను అట్లా. నేను ఈ ఒక్క విషయంలో టార్గెట్ అవ్వలేదు. నాన్ విషయంలో కూడా టార్గెట్ అయినా. నేను వచ్చినప్పుడు నాన్ విషయం వాడు నన్ను తిట్టిండు కాబట్టి నేను వాడిని తిట్టినా. ఫస్ట్ నేను ఎవరు గుర్తుపట్టాలని రూల్ ఉందా? ఎవరు ఆ వీడియో చూసినా నేను. చందు నువ్వు లైవ్ మాట్లాడంగా నాకు తెలియదు అంటే ఇక చిట్టు చాలా చేసిరు ఇద్దరు కలిసి. నాకు తెలియదు అని అంటే కాదు చేసింది. యాక్చువల్గా వాడు లైవ్లోకి వచ్చి ఎర్రిపోకులు మీరిద్దరు అది ఇది అనేసి తిట్టేసరికి మేము రైజ్ అయినాం ఫస్ట్లో. ఎందుకంటే మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి. అమ్మ ఫ్రెండ్ చెప్తుంది నోట్లోకి వెళ్ళి ఎందుకు అట్లా అంతగా ఎందుకు ఇద్దరు కలిసి? హైదరాబాద్ అని నేను తెలంగాణ హైదరాబాద్ ఎవరు లేరు, మీరే ఉన్నారు. సిరిసిల్లాలో నువ్వు ఒక్కనే ఉన్నావా? సిరిసిల్ల దోస్తులు తమ్ముళ్ళు సిరిసిల్లాల మొత్తం మోహిత్ భాయ్ అంటుంటావు. నువ్వు అంటావు నువ్వు సిరిసిల్లలో నువ్వు ఒక్కనే ఉన్నావా? నేను కూడా వీడియో మంది. ఇగో నాన్ వేషన్ నేను దోస్తులము, నాన్ వేషన్ నేను దోస్తులము. మేము మా మెసేజ్ చేసుకుంటాము, వీడియో మట్టుకే మాట్లాడుకుంటాము. క్లారిటీ ఇస్తాను చూడు. జీమెయిల్ నీకు చదువు వచ్చినంత వరకు చదువుకో. ఇప్పుడు మీ అసొంటోళ్ళు అసలు ఏమైంది ఎందుకైంది నేను చదవా, నువ్వే చదువుకోవాలి. నువ్వు యాంకర్వి, నువ్వు యాంకర్వి, నువ్వు యాంకర్వి ఎందుకు నువ్వు యాంకర్వి కాక. ఇక్కడ నుంచి ఇగో ఇది కొంచెం జూమ్ చేయి, అంటే క్లియర్గా కనబడుతుందా? ఎన్ని మెసేజ్లు ఉన్నాయి? ఇగో ఇది నా జీమెయిల్ ఐడియా కాదా చెక్ చేయరు ఒకసారి. ఇగో ఇది నా జీమెయిల్ ఐడియా కాదా చెక్ చేయరు. ఇగో
వాడు నా బొమ్మర్దన్నా, మేము బాబామ్మర్దులము. అవునన్నా, బాబా నాన్ వేసిన నేను బాబామ్మర్దులము. వాడు నాకు రెగ్యులర్ గా మెసేజ్ చేస్తుంటాడు. ఇప్పుడు పిల్లనిచ్చిన బాబామ్మర్దులు ఉండరా, ఆ బాబామ్మర్దులు ఉండరా, ఆన్లైన్ బామ్మర్దులం, ఆన్లైన్ బాబామ్మర్దులు. ఆయన అక్కడ అమెరికాలో కూర్చొని తాగిండు, నేను ఇక్కడ ఈడ కూర్చొని తాగిన. చెస్ట్ ఇట్లా కెమెరాకి కొట్టినాము. ఏమని పెట్టిండు? ఒక ముచ్చట ఒక 2 లైన్లు అయ్యో నీ మాటలు ఇవో తిట్టుకుంటాము అన్నీ అయితేనే ఉంటది. ఒక ముచ్చట చెప్పరాదు నా సబ్స్క్రైబర్స్ చెప్పు, నీ సబ్స్క్రైబర్స్. అరే విజ్జు ఏంట్రా వీడియోలు వస్తలేవు, ఎందుకు వీడియోలు చేయటం లేదు యూట్యూబ్లో, ఈ మధ్య వ్లాగ్స్ ఏమైనా స్టార్ట్ చేసావా, గోవాకి ఎందుకు వెళ్తున్నావు, నాకేమన్నా కాంపిటీషన్ వస్తే బాగుండదు చూడరా విజ్జు. అమ్మా నాగెత్తుండు మెల్లగా బాబామ్మర్దులమన్నా. నాకు కూడా ఒక డౌట్ ఉంది, అది నేను కూడా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే గోవా అంటున్నావు. గోవాలో ఏం నడుస్తున్నావు? ఇగో గోవాలో ఏం నడుస్తలేదన్న, ఏం స్కామ్లు బిజినెస్ గిట్లా పెట్టినా. ఇగో ఆడ మనకి ఏంటంటే మన పోరాగాడు అంటే మన దోస్తు ఒకడు 4 ఏళ్ల కింద పోయిండు గోవా విజిట్ చేద్దామని చెప్పి. నీకు గోవాలో తెలియని విషయం లేదు, బాగా స్కామ్లు అయినాయి ఆడ, మనల్ని బాగా స్కామ్ చేసేసిండ్రు పబ్లల్లా అని చెప్పి, రూమ్స్ కాడ అని చెప్పి. ఆడ ఏం చేసిండు, బాగా జర ఆస్తిపరుడే, ఏం చేసిండో ఈడ మన తెలుగు. నీకు తెలుసా, కర్ణాటక బండి తీసుకోవో మహారాష్ట్ర బండి తీసుకోవో గోవాకి, నేను ఎవడేమన్నాడు, టీఎస్ బండి కానీ ఏపీ బండి కానీ కనబడ్డది అనుకో నీకు సైడ్ కూడా ఇయ్యరాలు. అయితే తెలుగు వాళ్ళ మీద ఎందుకు ఇంత పగ అని చెప్పేసి మనోడు ఏం చేసిండు, ఒక 3 ఇయర్స్ నుంచి వెళ్ళి బాగా మార్కెట్ తెలుసుకున్నాడు. అండ్ రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఇట్లా మన బిల్డింగ్లు ఉంటాయి కదా, బిల్డింగ్ లీజుకి తీసుకోవడము, విల్లాలు లీజుకి తీసుకోవడము, అవి మన తెలుగు వాళ్ళకి రెంట్ చేయడము చాలా తక్కువ. 1000 రూపాయలు 1500కి 4గురికి అకామిడేషన్ ఇస్తాడు, ఫుడ్ మనదే ఉంటుంది, మనోడే కదా. ఇప్పుడు నువ్వు పెట్టినావు అన్న ఏదైనా బిజినెస్, బట్టల షాప్ ఏదో పెట్టినావు, నేను నీ దగ్గరకు వచ్చి ప్రమోట్ చేద్దాం, మనోనికి ఆల్రెడీ బిజినెస్ బాగా నడుస్తుంది. మందు విందు చిందు అమ్మాయిలు కూడా నీకైతే అమ్మాయిలు ఇస్తారు, నీకైతే అమ్మాయిలు ఇస్తారు, నీకైతే అమ్మాయిలు కంపల్సరీ. ఎందుకంటే నువ్వు అమ్మాయిలను అడిగినావు అంటే నువ్వు గోవాకి అమ్మాయిల కోసం, నువ్వు అమ్మాయిల కోసం గోవా ఏదో ట్రాప్ నడుతుంది నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది నీ మీద, అమ్మాయిల కోసం పోతున్నావు, డౌట్ ఉంది నాకు, నువ్వు అమ్మాయిల కోసం గోవాకి పోతున్నావు. నేను ఇంతవరకు గోవా పోయిందే లేదు. తాగుడు ఎందుకు బంద్ చేసినావు నువ్వు? తాగిన తర్వాత అదే మరి ఒట్టేసిండు, తాగిన తర్వాత నీకా అంటే నువ్వు ఒక్కనివే ఉన్నావు గొడవలు, అంటే రౌడీలు లేరా? అంటే ఏంది ఫ్యాషన్ అనుకుంటున్నావా? ఏం ఎంత ఏజ్ వచ్చింది, ఈ పొట్టేంది, నువ్వేంది కాదు, నువ్వు నీ ఏజ్ ఏంది? నువ్వు పిల్లలు ఉన్నారు, పిల్లగాళ్ళు ఉన్నారు, నీకు కిतना बच्चा है तुम्हारे को? 2 बच्चा? तुम बहुत ही हिंदी सीख लिए। नहीं जी तुम्हारे, अरे सीधा पूछे तो ऐसा गुस्सा कैसे आ रहा है जी तुम्हारे को? बोलो यार 4 बच्चे हैं मेरे को। 4 बच्चे हैं, 5 छिनाला है। क्या చినాలా देखो చినాలా బినాలా కొన్ని మీద పూछ रहे మాట్లాడుతావు లగా దే పెద్ద మనిషి నేను ఏమంటున్నా, నీకు ఎంత మంది పిల్లలు? 4 పిల్లలు. నీకు 4 పిల్లలు, మగ పిల్లగాళ్ళు, ఆడపిల్లలు ఉన్నారా? సరే 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు, ఒక బిడ్డ 3 కొడుకులు కదా. అంత పిల్లలు ఉన్న తర్వాత కొట్టుకుందాం తిట్టుకుందాం ఎందుకు చెప్పు, కొంచెం పీస్ఫుల్ ఉండొచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఒక 2 మాటలు మాట్లాడి నీతో ఏమైతుందా అంటే సరే నేను అన్నా గైస్, ఇగో నేను అన్నా, నేను నీతో ఏమైతుందన్న చూసా, మనసులోనే ఆయననే ఏమో అనుకుంటాడు, నీతో ఏమైతుందిరా, తూ క్యా కడితేరే క్యా ఉగాడతారే అని ఆయననే అనుకుంటాడు మైండ్లో, అనుకొని దేఖలేంగే అంటాడు. అట్లా కాదన్నా, నేను చెప్తున్నా ఇది ప్రపంచము, మనం కూల్గా ఉండాలి. ఒక నీతిమంతుడు వచ్చి ఒక నీతిమంతుడు చెప్పినట్టుంది. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే, చాలా మంది నీ సబ్స్క్రైబర్స్ డౌట్ ఉంది, నాకు కూడా యాజ్ ఫర్ గా నేను కూడా నీ వీడియోలు చూస్తా కాబట్టి నాకు కూడా డౌట్ ఉంది. చాలా రోజులు వీడియోలు వస్తాయి కంటిన్యూగా వచ్చినాయి, మొన్నదాకా పెద్ద బాస్ అని ట్రెండింగ్లు ఉండే, నీ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు, నీ వీడియోస్ అనేది వస్తలేవు. మరి అన్న ఏం లేదన్న, నేను పెద్ద బాస్ షో వల్ల కొంచెం లాస్ అయినా, నాకు 3 లక్షలు పెట్టుబడి అయిన నాకు ఆ ఇంటర్వ్యూలో చెప్పినా కవర్ అయినాయి. మళ్ళీ చెప్తున్నా మొత్తం ఆ వీడియో కూడా కావాలంటే ఇక్కడ పెట్టి నేను చెప్తున్నా. నేనేమంటున్నా, పెద్ద బాస్ షో మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు, దాంట్లో వచ్చిన వీడియోస్ చాలా తక్కువ, ఎందుకంటే ఈ అగ్గిపెట్టే మచ్చాడు లొల్లి చేసిండు, అండ్ చాలా మంది మధ్యలో ఇప్పుడు రాజు అందరికి తెలుసు కదా. నేను 3 లక్షలు పెట్టుబడి పెడితే 3 నెలల దాకా 3,50,000 వచ్చినాయి నాకు, అంటే 3కి 3 పోయినా నాకు 50,000 మిగిలినాయి. కానీ నేను ఇప్పుడు నువ్వు ఏదైతే ఇంటర్వ్యూలు చేస్తున్నావు, ఈ చిప్ చప్రిగాళ్ళని తెచ్చి చేస్తున్నావు, అసలు ఇంటర్వ్యూలు చేస్తే నెలకు 2,50,000 జనరేట్ అయినాయి నాకు. అప్పట్లో బాగా వైరల్ కంటెంట్ ఉండే కదా.
నెలకు 2,50,000 వచ్చేటోడు అంటే 3 నెలలకి ఎంత వస్తుంది? 7,50,000. మళ్ళీ నాకు నెలకి ఎంత అవుతుంది? ఓన్లీ 50,000 ₹1,00,000 అవుతుంది. 7,50,000 2,50,000 తీసేసాయి. 5 లక్షలు నాకు రావాలి, నాకు 50,000 వచ్చినాయి అన్న. ఇక నేను హట్ అయిపోయినా. ఎట్లా అంటే అరే నేను పెట్టిన పెట్టుబడికి అయిపోయింది, ఇక ఏం చేద్దాం అని చెప్పి కొంచెం ఆపిన. ఇక ఆపడం కూడా మంచిది అయింది, ఎందుకంటే చాలా మంది కంటెంట్ నువ్వు చాలా వీడియోలు చూస్తుండు, చాలా మంది ఆపినరు. ఇప్పుడు నీ దోస్తులు ఉన్నారు, అందులో నా దోస్తులు ఉన్నారు, పేర్లు వద్దు. ఇప్పుడు అందరూ బొంట కూడిచిపోయారు కానీ ఎవరు ఎగిరిరో మొత్తం సబ్స్క్రైబర్లు కాదు అసలు వాళ్ళ వీడియోలు కుక్కలు కూడా దేక్తలేవు. ఎందుకంటే ప్రజలకు అర్థమైందిరా, అరే మీకు దండం పెట్టాలి నిల్సా సలాం యార్ మీ అందరికి సబ్స్క్రైబర్లకి. మీరు నేను ఒక యూట్యూబర్ని, ఈయన ఒక యూట్యూబర్, తెలంగాణలో వేరే సైడ్ కూడా యూట్యూబర్లు ఉన్నారు. కానీ వీళ్ళందరి యూట్యూబర్ల వీడియోలు మీరు ఒక్క సబ్స్క్రైబర్ చూస్తారా? అందరినీ చూస్తున్నాడు. ఆడు గ్రేడు, సబ్స్క్రైబర్ గ్రేడు. ఇప్పుడు నా ఛానల్ నేను పెట్టుకుంటా ఒక్కడిని, నీ ఛానల్ నువ్వు ఒకటి పెడతావు, సబ్స్క్రైబర్ అందరినీ చూస్తాడు. మన కష్టాన్ని ఎంజాయ్ చేస్తాడు అడుగు. బట్ వీడియోలు అయితే దీనికి ఆపేసిన ఇదే విషయంకి కొన్ని రోజులు ఆపిన. డిప్రెషన్లోకి పోలే, కొంచెం అరే అమౌంట్ చాలా జనరేట్ తక్కువైంది. మళ్ళీ నాకు పైసలు కావాలని చెప్పినా మళ్ళీ యూట్యూబ్ నుంచి 50,000 వచ్చినాయి. నాకు 3 నెలల ఖర్చు, నెల ఖర్చు అది 50,000 అంటే. సరే ఇప్పుడు నీ సబ్స్క్రైబర్లకు ఎప్పుడు మరి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పబోతున్నావు? ఎందుకు గుడ్ న్యూస్? నాకు పిల్లలు పుట్టిన రాలేదు, 2 పిల్లలు ఉన్నారు. ఎప్పటి నుంచి పిల్లలు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ గుడ్ న్యూస్ అంటే అదే అనుకుంటాను. అంటే గుడ్ న్యూస్ అంటే అదే ఉంటుందా? సపోజ్ ఒక ఇల్లు కొను గుడ్ న్యూస్ కదా, కారు అన్న గుడ్ న్యూస్ చెప్పినా కదా. పోరి లవ్లో పడితే గుడ్ న్యూస్ కదా, ఉప్పల్ వాళ్ళు నీకు కాల్ చేస్తే గుడ్ న్యూస్ కదా. అవును, ప్రతి గుడ్ న్యూస్ ఏమో నాకు. ఉప్పల్ వాళ్ళు నీకు ఫోన్ చేస్తే గుడ్ న్యూస్ అయితే గుడ్ న్యూస్ అయితే నాకు. అవునా? మరి వీడియో తీసుకుంటాను నేను అంతని. అవునా? అయితే ఉప్పల్ బాలు గుడ్ న్యూస్ ఎందుకైతే ఒకసారి అడుగుదాం ఉప్పల్ బాలుకే ఫోన్ చేసి. మా తోడు ఏడా కూడా ఇష్టపెట్టేటట్లేవుగా విజు, వాడు ఫోన్ చేస్తే ఓకే. బాగా మాదర్చోడైనా అమ్మ తోడు. ఫస్ట్ ఎట్లుండే అంటే మంచోడే, ఇప్పుడు ఎట్లయిందంటే మొత్తం జిత్తుల మారి నక్కలు మొత్తం స్కెచ్లు ఎత్తాడు చూడు, అట్లా ఎత్తుడు. అసలు వాడు ఉప్పల్ బాలు గాడు నీకు ఫోన్ చేస్తే నీకు ఎందుకు గుడ్ న్యూస్ అంటే నీకు ఎందుకు వెయిట్ చేస్తావా నువ్వు? వాడు ఫోన్ చేయాలని చెప్పి ఇంటర్వ్యూ చేసేది గుడ్ న్యూస్ నాకు అడుగు, వాడు కనబడుతుంది అట్లా చెప్పు. అంతేనే అంటే గుడ్ న్యూస్ అంటే ఇగో అట్లా మాట్లాడదు, పబ్లిక్ చూస్తారే చూడని తొక్కల ఫీమేల్ ఆడోళ్ళు కూడా చూస్తారు కదా. అదే మన వీడియోలు ఆడోళ్ళు చూడరే, చూస్తారన్నా. గాయస్ ఎవరైతే మన ఆడవాళ్ళు తల్లులు ఎవరైతే ఈ గర్ల్స్ ఉంటారో వాళ్ళు మోయిజ్ అన్న వీడియోలు చూస్తే నేను చూస్తున్నా అన్న ప్లీజ్ బూతులు మాట్లాడగానే కామెంట్స్ ఏంటంటే అసలు ఇవి కొత్త ఎందుకు వచ్చినాయి కదా, ఒకటే డౌట్ ఉంది. అంటే నువ్వు లాస్ అయినావుగా అన్న? లాస్ అయినా అన్నావుగా. అవును, మరి మళ్ళీ ఎక్స్ట్రా అయినాయి మొన్నటికి ఇప్పటికి. ఇప్పుడు నీకు నేను ఎట్లా చెప్పాలి నాకు ఏం అర్థమవుతుంది. దాని మీద రాగానే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు? కోపం ఎందుకు వస్తుంది నీకు? అంటే ఇలా జనాల మైండ్ సెట్ నాకు నచ్చట్. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు పబ్లిక్ రివ్యూ అడుగుతున్నావు, నీ సొంతంగా అడగట్లే ఉన్నావు, నువ్వు పబ్లిక్ రివ్యూ అడుగుతున్నావు. ఇక్కడ పబ్లిక్ రివ్యూ మీద నాకు కోపం. శ్రీరెడ్డికి ఎందుకు ట్రోల్ చేసినావు? శ్రీరెడ్డి మాకు మరదలు అవుతుంది, శ్రీరెడ్డి నాకు మరదలు అవుతుంది, నా మరదలు నేనని ఏమైనా వేసుకుంటా. చూసినా నీ కళ్ళ కామం ఎందుకు కనబడుతుంది? చూసినావా అంటున్నావు? అరే ఏమో మంచి కన్సర్న్ ఉందేమో పాలిటిక్స్ మీద అనుకున్నా. ఈ పవన్ కళ్యాణ్ సార్ని విమర్శిస్తుంటే అరే చలో కామెంట్లు ఇప్పుడు నీయా. చలో గాయస్, ఇప్పుడు మోయిజ్ బాయ్ ఇన్స్టాగ్రామ్ ప్లస్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. కామెంట్లు పడింగే వీడియో పెట్టవా అట్లా ఈ అన్న వెనకాల నిలవ. అంటే నువ్వు ఇది కౌంటర్ ఇద్దామని కానీ ఇది అంటే ఇప్పుడు నువ్వు చూడు నేను చెప్తాను ఇగో నేను చెప్తా అసలు నువ్వు కామెంట్ ఎట్లా చదువుతావు నేను చూపిస్తా. గలీజ్ కాదు ఇగో నేను అంటుంది ఇగో గాయస్ దానికదే ఇగో పాజిటివ్ కామెంట్లు వస్తాయి, నెగిటివ్ కామెంట్లకు సరే ఇగో ఒక్క నిమిషం. ఇగో ఇట్లా దగ్గర తీసుకురా, ఐఫోన్ అన్ని ఫోన్లో తీస్తా. ఇగో ఇట్లా ఉంది కదా, ఇట్లా ఓపెన్ చేసిన ఇగో కామెంట్ చూసిన, ఇగో ఇక్కడ నుంచి కామెంట్లు చూడండి. నా పేరు విజయ్ కుమార్, నా ఏజ్ ఇగో వెల్డింగ్, ఇగో అన్ని లవ్ సింబల్స్ ఉన్నాయి చూడండి. ఇగో ఇవన్నీ చదవడు, కింద ఒక్క కామెంట్ ఉంటుంది, 1000లో ఒక కామెంట్ ఉంటుంది. అరే విజ్జు గౌడ్ నీ గుద్దవలసిన అని కూడా పెడతాడు. అగో నీ మీద కామెంట్ ఇంత క్లారిటీగా చూపెట్టినావు. పాపం వేరే వాళ్ళని కూడా ట్రోలింగ్ చేయంగా
కామెంట్లు మీరు ఇద్దరు చదువుతారుగా చందు నువ్వు అవును మరి అప్పుడు ఎందుకు చూపెట్టారు ఇక కామెంట్లని కాదన్న చోటబాయ్ గానికి అట్లా కొడతావా అన్న నాకు అర్థమైతే లేదు బరాబర్ కొడతా ఎందుకు కొడతావా అన్న నాకు అర్థమైతే మానవ హక్కుల సంఘానికి వాడు కానీ పిటిషన్ వేస్తే నిన్ను తీసుకపోయి లోపలేస్తారు గుద్దలకే చెవోసి తమని వీడియో చూపెట్టా ఎవరిది గుద్దలకి ఏం పట్టుకొని కనబడ్డావు అంటే ఏం కనబట్టుకొని కనబడ్డా నేను చూడలే నాకు నువ్వు అయినావు కదా ఎందుకు ఇంత మాటలు మారుతున్నావు నాకు తెలియదన్నా ఏం చూపెట్టు సిగరెట్ తాగుతాడు తప్ప అన్న సిగరెట్ తాగితే తప్ప నీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పాలి నా మనస్సాక్షి నీ మనస్సాక్షి నీ మీద ఒట్టేసి చెప్తున్నా నన్ను లేకుండా డైరెక్ట్ అంటే వీళ్ళందరినీ ఎందుకు ట్రోల్ చెప్తున్నావు ఇంత కసిగా మళ్ళీ ఒక్కసారి చూపి మా ఫోటోలు వేసేసి మేము అరెస్ట్ అవుతాము అని చెప్పేసి పైచాచిక ఆనందం ఎవరైతే పొందుతుండ్రో వాళ్ళకి నేను వీడియోలో క్లారిటీ ఇచ్చిన ఆ వీడియో చూడే మొత్తం చూడు క్వశ్చన్ సగం అడిగి సగం పెడితే ఎట్లా ఈ రిసాల్ట్ ఏంది గదే నీకు ఇందాక పోతున్నావు మరి నేను ఏడా చిప్ప కూడా తినబోతున్నావు మరి అది కూడా ఇప్పుడు నేను వచ్చి ములాఖాత్ ఎత్తా లేకపోతే నీ గురించి అయినా కొన్ని కొట్టి చెల్లొచ్చి కూర్చుంటా దానిలో కూడా బ్లాక్లు చేసుకుంటా కూర్చుంటాం నేను ఆన్సర్ మొత్తం అంతా ఉర్రాకే షార్ట్ కట్లో చెప్పు అయితే మహారాష్ట్రలో ఎవడో ఏదో స్కామ్ చేస్తే అది ప్రమోషన్ చేసినది అందుకే స్కామ్ పోలీసులు ఎత్తుకపోయినరు అని చెప్పిండ్రు అది కాదని చెప్పి నేను పెట్టిన అది షార్ట్ కట్లో చెప్పు అవును నువ్వు మొత్తం నువ్వే స్టడీ పర్సన్ నువ్వే చదువుకున్నట్టు మొత్తం ఇట్లా చెప్పకు అవును అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి కూడా ఉన్నది ఇంకొక పోస్ట్ ఇది నీ కామెంట్లు ఎందుకు పెట్టాలి పెట్టు ఎందుకు పెట్టాలి నీ కామెంట్ ఎందుకు పెట్టాలి కామెంట్లా ఐఫోన్ కావాలంటే పెట్టాలి ఏమితో ఐఫోన్ ఏమని అంటే డిక్కీలు ఆడుతున్నావు కార్ డిక్కీలు ఆడుతున్నావు లుంగిలు ఆడుతూ చూపెట్టు సబ్స్క్రైబర్లకు మరి ఏది అన్న ఒక్కటన్నా అట్లా మాట్లాడకు ఎందుకను ఆడలు చూస్తారన్న రెస్పెక్ట్ లేదన్న నీకు సొసైటీ మీద భారతదేశం మీద నీకేడుందన్న రెస్పెక్ట్ లుంగిలు ఏవట్టి సోషల్ మీడియాలో పెడతారా అన్న బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి రెస్పెక్ట్ లేదన్న మంది సాగు కారణం అవుతున్నారు ఎంతమంది చచ్చిపోయారు కావచ్చే బెట్టింగ్ యాప్లతో అన్న నువ్వు యాంకర్ నువ్వు తీసుకురావాలి ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్పు వీళ్ళు మొత్తం యావత్ ప్రపంచాన్ని మొత్తం దోసుకున్నట్టు నువ్వే మొత్తం తీసుకొని దోసినట్టు ఏం చేద్దాం అన్న అందరు అట్లనే చేస్తున్నారు ఏం చేద్దాం ఇప్పుడు విజ్జుగోడ్ టార్గెట్ అయితే అంటే నాకు ఒక డౌట్ ఉంది కొంతమందికి చెప్తున్నా విజ్జుగోడ్ ఏదైతే ఇంటర్వ్యూ చూస్తారో వాళ్ళకి కొంచెం చెప్తున్నా నేను అరే తలకాయలేని నా కొడుకులారా మీకే చెప్తున్నా బెట్టింగ్ యాప్లు పెట్టేటోళ్ళు ఇటువంటి వాళ్ళు చెప్తే వినేటోళ్ళకి చెప్తున్నా రేపటికి విజ్జుగోడు ఇక నాకు నా నోడుతో చెప్పా రేపటికి మొడ్డాకి కూడా ఐఫోన్ ఇస్తా అంటే జీకుతారా మీరు అంటే మీకు మంచిగా చెడు తెలియదు ఏదో మనోడికి ఇక ఎవరైనా కడుపు నిండాలని చెప్తారు ఏం దొంగతనాలు లంగతనాలు చేస్తలేం కానీ ముచ్చట ఏంటంటే ముంగటోడు చెప్పేది మంచా రైటా రాంగా అనేది ఉండాలి అవునా కదా అర్థం చేసుకుంటలేరు అర్థం చేసుకున్నా ఇగో నువ్వు కూడా ఒక వీడియో అప్లోడ్ ఇగో నేను చెప్తున్నా కదా నువ్వు కూడా ఒక వీడియో అప్లోడ్ గైస్ మొడ్డజీ కుర్రీ ఐఫోన్ ఇస్తా అని పెట్టు నీకెన్ని కామెంట్లు వస్తాయి చూద్దాం ఎట్లా వస్తాయి కూడా చూద్దాం పెడతా 100% పెడతా తప్పలేదు కామెంట్లు పెడతారా నీకు ఎవరైనా పెడతారా పెడితే ఏం మాట్లాడుతున్నావన్నా మళ్ళీ ఒకసారి వినిపి ఇది వినండి ప్రపంచంలో ఉన్న 197 దేశాల వాళ్ళు ఆరోగ్యమైన ఫుడ్ తినేస్తున్నారు మన భారతీయులు తప్ప చూడండి ఇగో ఈ అన్వేషణకి ఎందుకు ఈ భారతీయులు అంటే అంత కోపం ఇగో ఇదే నాకు కోపం చెప్తా ఇప్పుడు 190 దేశాలు అన్నాడు 190 దేశాలని కాదు ఇక్కడ వాడిని సమర్థించకు అన్నా నేను క్లారిటీ ఇస్తా ప్లీజ్ వెయిట్ చేయను నాకు టైం ఇయ్యి నువ్వు యాంకర్ పొజిషన్ లో నువ్వు నాకన్నా ఎక్కువ నువ్వు వడితే నువ్వు ఒకరి కూర్చొని ఇంటర్వ్యూ తీసుకోవాలి మన దగ్గర గట్టిగా ఉన్నది మన దగ్గర గట్టుకున్నది గంజు ఉన్నది ఇప్పుడు పాస్ అయిన బీటెక్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రెస్టారెంట్లు ఓపెన్ చేస్తుండ్రు విత్ క్లారిటీగా గట్టిగా గంజి నీకు ఇంకా ఇలాంటి చాలా ఫుడ్స్ ఉన్నాయి అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న వస్తలే కామెంట్ పెట్టు నీకు హైదరాబాద్ భారతదేశాన్ని కించపరచాలంటే ఏడ దొరుకుతారు అని ఆలోచించొద్దన్న ఎప్పుడైనా నీకు చెప్తున్నా నీ ఏరియాలో నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కాబట్టి నీకు దొరుకుతుంది చలో ఇప్పుడు గ్రామ ప్రజలకు ఏం దొరుకుతుంది మారుమూల గ్రామ ప్రజలలో ఏం తింటారా నూడిల్స్ తింటారు మారుమూల గ్రామ ప్రజలు ఇలాంటి పంట పొలాలు వేసుకొని మంచి దొడ్డు బియ్యం వితౌట్ కోటింగ్ లో దొడ్డు బియ్యం వండుకొని గట్టిగా గంజింట్లో వండుకొని గంజి తాగు జర్రంత ఉప్పేసుకొని మంచిగా గంజి తాగుతారు ఎప్పుడైనా నువ్వు గాంధీ హాస్పిటల్ కాడికి పోయినా గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉందన్న అది మారుమూల గ్రామంలో పోయినా ఎప్పుడైనా పోయినా అన్న ఎంతమంది రోగాలతో నత్తురో తెలుసా అవును రోగాలు అందరికి ఉంటాయి నీకున్నాయా అన్న నేను నా వయసు ఏది నువ్వు ఏం మాట్లాడుతావు ఇప్పుడు నీ అసొంటోళ్ళకి రోగం వచ్చిందంటే అనుకోవచ్చు నాకెట్లా వస్తాయి నాకెందుకు వస్తుంది నేను చిన్నాను కదా అంటే నన్నే లేపుతా ఎడు తిరిగి నన్నే లేపుదామని చూస్తున్నావు లేదన్నా నేనేమన్నా
ఇప్పుడు రోగాలు అందరికి వస్తాయన్న. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ రోగాలు రావాలంటున్నావు. నువ్వు పెద్ద మనిషి. నాకు ఫుడ్ నిజంగానే దొరకలేదే, నీకు అర్థమైతలేదు విజయ్. నువ్వు బరాబర్ మాట్లాడాలి, కుల్లా మాట్లాడాలి. వాడు చెప్పేటి ఇగో వాడు నువ్వు మాట్లాడితే భారతదేశం అంటున్నావు. ఇదే భారతదేశంలో ఇదే హైదరాబాద్లో నీకు ఎంతమంది బిచ్చగాళ్ళని చూపెట్టాలి దేవుళ్ళను. ఇప్పుడు దేవుళ్ళ పేరుతో కొంతమంది బేరాలు చేసుకుంటారు, కొంతమంది లొల్లిలు పెట్టిస్తారు, అది చేస్తారు. ఇదే హైదరాబాద్ లా వాళ్ళకి సంబంధించిన తీసుకపోయి నీకు చూపెడతా ఎంతమంది రోడ్ల మీద సిగ్నల్ అక్కడ బిచ్చం ఆడుకుంటారు, ఎంతమంది ఆకలితో చదువుతారు. ఇప్పుడు ఉన్న మన సమాజంలో ఈ టైం కూడా ఒక పూట తిని ఒక పూట తినని ఉన్నారు తెలుసా? అవునన్నా, ఉన్నారేనా? అవునన్నా, చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే శ్రీలంక ఉండి గైస్ అందరు కూడా ఈ భారతదేశం వదిలేసి ఎందుకో తెలుసా? ఒక్కొక్క బోండా 900, ఒక్కొక్క బోండా కొబ్బరి బోండా 900 శ్రీలంకల. ఇడ్లీ తినాలంటే 500. వియట్నాం కోర్రి గుద్ద దెంగేసి వదిలేస్తారు. భారతదేశం అత్యంత సేఫెస్ట్ ప్లేస్. పక్కా పొండి దేశాల మీద ఎందుకు ఎడతావు? నీ దేశం గురించి నువ్వు మాట్లాడు. ఇప్పుడు ఒక దేశాన్ని పొగుడుతున్నామా తిడుతున్నామా అంటే ఇంకో దేశంతో పోల్చాల్సిందే. పక్కన ఉన్న పాకిస్తాన్ కు అన్న మొత్తం టెర్రరిజం మన దగ్గర. ఇప్పుడు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో పాకిస్తాన్ కనబడుతుందా? వేరే లేవా? ఏది మన ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ విచ్ ఇస్ ద మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ఇండియా. వాటి మీద నువ్వు బేస్ చేసుకొని మాట్లాడాలి. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ దేశాల గురించి నీకు ఎందుకు? నీ గురించి నువ్వు మాట్లాడు. పక్కపొడి దేశాల గురించి. వాడు ఏమన్నాడంటే 190 దేశాలు ఒకటే ముచ్చట. ఇండియా అంటాడు, పాకిస్తాన్ అంటారు. అంటే వేరే దేశాలు కనబడా ఇలాగూ? అంటే కాంట్రవర్సిటీ లొల్లిలు. ఆఫ్ఘనిస్తాన్ పో అన్న, నోట్ల గన్ను పెట్టి పడపడ కాల్చేస్తాడు. ఎందుకు రాలే మరి? అట్లానే ఉండాలి కానీ. ఏంటిది అట్లానే ఉండాలి. ఎవరు ఆడ పోయి గన్ను కాల్చింది అమ్మేవాడు అమ్మడిది. అవును కాల్చిండు. బామ్మడిదా బావనా? బామ్మడిది అవుతాడన్న. బామ్మడిదా? మీ బామ్మడి గారు మొత్తం గన్లు పెట్టి కాల్చి కేసు అయింది ఆ మేవన్ మీద. అయ్యింది. బెల్ నువ్వే తీసుకొచ్చినా? ఏం లేదు, నేను వాడిని జైలుకు పోవాలని నేను చూస్తుంటే నేనే తీసుకుంటాను. అవు జైలు అంటే గుర్తుకొచ్చింది దోస్తులు. ఒక టాపిక్ ఇంకో టాపిక్ పడదు. ఫోన్ తీసుకో మాట్లాడు. నాకు ఒకటి చెప్పినావు. నువ్వు నాకు ఒకటి చెప్పినావు. ఏం చెప్పినావు? వాడిని జైలుకు పంపుతా 2 నెలల్లో అన్నావు. ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇండియాకి వస్తా అన్న, ఇండియాకి రావాలన్న వాడు. ఇండియాకి వస్తే కాదు, నేను ఏమంటున్నా, ఆడు ఇండియాకి వస్తే 2 నెలల్లో జైలుకి పంపిస్తా. వాడు ఇండియాకి వస్తే కానీ రాడు. నువ్వెవరు పంపినా? నువ్వు ఎవరు పంపించాను? నువ్వెవరు అన్న? భారతదేశంలో ఒక పౌరుణ్ణి పౌరతత్వం చట్టాలు న్యాయాలు ఉన్నాయి. చట్టాలు న్యాయాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టం న్యాయం తెలిసినోడే వెళ్ళి పిటిషన్ వేయగలుగుతాడు. పొక్కల ఆల్రెడీ పొక్కలనే ఉన్నాడు, చూస్తా ఇడికి వచ్చిన తర్వాత. కానీ ఎంజాయ్ చేసుకుంటా తిరుగుతానున్నాడు. అవును, బయట దేశాలలో తిరుగుతున్నారా? అంటే దొరకడు రాదు. అట్లా దొరకవట్రాదన్న. సరే, వాళ్ళ అమ్మని ఎందుకు టార్గెట్ చేసినావు? వాళ్ళ అమ్మని టార్గెట్ చేయాలన్నా. వాళ్ళ అమ్మని నేను మంచిగా చూసుకో అని చెప్పిన అన్న. భగవంతుని సాక్షిగా, ఏసయ్య సాక్షిగా, అల్లా సాక్షిగా, మా ఈశ్వరుని సాక్షిగా. వాళ్ళ అమ్మని నేను ఒక మాట కూడా అనలేదు. వాళ్ళ అమ్మని నేనేం తిట్టలేదు. నేనేమంటా, వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే నాకు 5,000 పంపిస్తాడు బాబా, అంతకన్నా ఎక్కువ పంపించాడు అంటే బాధ అనిపించి, అరే నువ్వు కోట్లు దబ్బి ఆమెకేమో 5,000 పంపిస్తున్నావారు అని చెప్పి బాధపడ్డా. నీ కమలా హాసన్ కూడా వనికిరాడు. నువ్వు నాకు సీరియస్గానే చెప్తున్నా. వాళ్ళ అమ్మ గురించి నువ్వు మాట్లాడినావు. 5,000 కూడా పంపుతాడు ఆ కొడుకు. నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు? వాళ్ళ అమ్మకే చేసినావు, ఇంకోళ్ళకి చేసినావు. వాడు ఊర్ల మీద తిరిగి లక్షలు సంపాదిస్తుండు. 5,000 పంపినా అంటే నువ్వు ఎట్లా నమ్మినావు? అసలు ఆమెనేనా కాదా? ఇది అందరికీ డౌట్. ఇది నా ఒక్కని కాదా బా? నీకు జర్నలిస్ట్ అంటే తెలుసా? జర్నలిజం జర్నలిస్ట్ అంటే తెలుసా? ఇది యాప చెట్ట, లేకపోతే మామిడికాయ చెట్ట, లేకపోతే కొత్తిమీర చెట్ట, ఏంది ఇదంతా? ఇది మామిడి చెట్టు, ఇది మామిడి చెట్టు, దీనికి మామిడికాయలు ఉన్నాయి అంటున్నా. అవి మామిడికాయలు కాదు, బొప్పస్కాయలు అని నువ్వు అంటున్నావు. నేను ఏమన్నా? మీరు చెయ్యి ఇప్పుడు లైవ్ లో చెయ్యి. ఎవరికి? అల్లమ్మకి. ఇప్పుడు ఇంట అది ఎవరు ఇన్లేగా నువ్వు అంటే ఒక మాట ఇగో నేను ఆ వీడియో క్లిప్ నీకు ఇస్తా, ఫార్వర్డ్ కొడతా. ఇప్పుడు నేను నువ్వు కొట్టవు, ఇది వరకు కొడతాను ఇంటర్వ్యూలా, ఇది వరకు ఇంటర్వ్యూలోనే. ఇప్పుడు కొడతాను ఫార్వర్డ్ క్లిప్ నేను ఇస్తా. ఆమె వాయిసా కాదా అని చెప్పి నాన్ వేషని ఇంటర్వ్యూ తీసుకొని ఆ వాయిస్ మీ అమ్మదేనా కాదా దేవుని సాక్షిగా చెప్పమను. నువ్వు ఇంటర్వ్యూ తీసుకో అన్వేషణి. నేనా? నువ్వే అన్నా. వాడు ఏడ దొరకాలి, దొరికితే వాడు 7 ఆడతా ఇండియాలో. వాడు ఇండియాలో ఉన్నాడుగా. ఆయన లేవట నీకు, నువ్వు ఎందుకు లేవడతావు? ఆయన అడుగుతా ఎందుకు లేవడతావు? ఆయన లావట్టు అంటే సంపేషన్ అంటున్నా. మరి లావడతా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన, నేను లావట్టిన తీసుకొచ్చి కూర్చోబెట్టినా. అట్లా ఆ టైప్ లో అన్నా. కంపల్సరీ ఇంటర్వ్యూ చేస్తా. అదే ఇంటర్వ్యూ తీసుకోను అన్న. ఒక మెసేజ్ పెట్టు, నీకు ఇంటర్వ్యూ ఇస్తాడు. నేను చెప్తున్నా, నువ్వు నాన్ వేష్ అకౌంట్కి డైరెక్ట్ మెసేజ్ పెట్టు, నాకు ఇంటర్వ్యూ హోనారేబుల్లే కబ్జైతే అని చెప్పి ఒక్క ట్యాగ్ కొట్టానా. నీకు ఇవ్వకపోతే అన్నా, నేను చెప్తున్నా కదా, నీకు ఇవ్వకపోతే వాడు మనిషే కాదు.
నాకు ఇవ్వకపోతే నేను ఇచ్చుకుంటా, నాకు ఇండియాలో కనబడతాయి ఇప్పించుకుంటా. కుక్కలకి వెళ్ళి అవ్వట్టు నాకు అలవాటే. సో అయితే బాపట్ల పోతే నీకు తెలిసిపోతుంది అన్న. బాపట్ల చీరాల బాపట్ల తెలుసు కదా, ఇక్కడ ఆంధ్ర చీరాల బాపట్ల. గుంటూరు దాటిన తర్వాత చీరాల ఎక్కడ ఉంది చెప్తా కానీ ఇవి నాకు తెలియదు. నువ్వంటే రౌడీ ఫిషిటర్ అన్న. మాకు అన్న ఒకప్పుడు మోయిస్ బాయ్ అయ్యి ఉంటే నేను కూర్చొని మాట్లాడకపోతుండే. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో మోయిస్ బాయ్ కాబట్టి ఇంతవరకు నడుస్తుంది. కానీ ఒకప్పుడు నిజంగా చెప్పాను అంటే నీ ముచ్చటకి ఏంటంటే ఇప్పుడు నా సబ్స్క్రైబర్ నా గురించి ఇంకా బ్యాడ్ అనుకోవాలన్నా. లేదు గాయస్, ఇగో ఒకప్పుడు మార్పు మంచిది అన్న. మారడం మంచిది చాలా. తప్పు చేసినోడు చెడ్డోడు కాదు, మోసం చేసినోడే చెడ్డోడు. తప్పు చేసినోడు మారుతాడు కానీ మోసం చేసినోడు ఎప్పటికీ మారాడు, ఆడట్లనే ఉంటాడు. నువ్వు తప్పు చేయొచ్చు కానీ నువ్వు మారిన వేరే చూసి నేర్చుకున్నా కొన్ని. నేను ఈ స్క్రాప్ ని మొత్తం తీసుకొచ్చిన మజాక్ అంటలే. అవును, ఇవన్నీ నాకు కూడా అర్థమైంది ఏంటంటే నువ్వు కూడా అన్నావు ఇంటర్వ్యూలో. అవును, మోయిస్ భాయ్ వీళ్ళని అందరినీ చెప్తున్నారా ఒక్కసారి స్క్రాప్ బ్యాష్ చేయని చెప్పి నువ్వు. అవును, ఒక్కసారి చేసిన అవుతలేదు ఛానల్ మనది జెన్యూన్. ప్రతి దాంట్లో ఒక గురువు, ప్రతి దాంట్లో ఒక గురువు అనేటోడు ఉంటాడు. ఒకరిని చూసి ఒకరు ఎదుగుతుంటాడు అనేది నాకు అట్లా. ఇప్పుడు నీకు గురువు ఎవరు? ఇప్పుడు నీకు గురువు ఎవరు? దేనిలోనా ప్రతి ఒక్కరికి గురువు ఉంటారు అని అంటున్నావు కదా. నా తిట్లకి వెళ్ళి నా గురువు లేరు వాళ్ళు. ఫస్ట్ తిడుదు వాళ్ళు ఫేమస్ లో పట్టుకొచ్చి తీసుకొచ్చి మొట్ట ఇంటర్వ్యూ చేస్తారు. బుద్ధాలు దమ్ముంటే ఓన్ కంటెంట్ పెట్టాలని నేను అనేటోని. నేను అట్లా అన్నా కూడా వీడియో. అవునవును, ఇవే చెప్పినావు అట్లా. మళ్ళీ ఇప్పుడు నువ్వు అట్లా చేస్తున్నావు అంటే నాకు అట్లా అనిపించింది. అంటే ఈ పిచ్చిన కొడుకులకు మంచి చేస్తే నచ్చదు. వీళ్ళు ఎంటర్టైన్ కావాలి. అవును, వీళ్ళ ఎంటర్టైన్ గురించి మనం బట్టలు ఇప్పి దుంకాలి. నువ్వు బరాబర్ మాట్లాడు. అవును, మనం ఇంటర్వ్యూ చేసే లంబడి కొడుకులు మన ముంగట నిలబడే స్థాయి వాళ్ళది. అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే ముడ కొడుకులు అంటే నన్ను ఇంటర్వ్యూ మనల్ని ఇద్దరిని కలుపుకొని చెప్పిన గుడ్కిల్లు నాకు గొంతు ఎండిపోతుంది మోయిస్ అన్నతో మాట్లాడంటే. అసలు ఈ గొంతు ఊకే మాటికి గొంతు ఎందుకు పడిపోతుంది? ఇది నేను పూకోలే తాగుతా అందుకని ఎండిపోతుంది. ఎందుకు తాగుపోతా అంత సమాధానం ఇదా? నువ్వు మెసేజ్ ఇచ్చే తాగుమనా అన్న? నాకు పూకాలుగా తాగుతా, గుద్దలు తాగుతావు. నీ పూకుందా గుద్దుందా అది చెప్పు. ఇగో ఇట్లా గెలిచి మాటలు మాట్లాడే గలీజ్ నువ్వే అన్నావు. పూకాలుగా తాగుతావు, పూకుందా గుద్దుందా అది చెప్పు. ఊగల అన్న ఊకోవాలి అంటే తమిళ్లో ఊకు అంటే కడుపు అనమాట. కడుపు వాళ్ళగా తాగుతా అంటే మంచిగా ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు. కానీ మరి ఈ బెట్టింగ్ యాప్ల మీద ఎందుకు పడ్డాడో ఏమో. ఏమన్నా షేర్ మార్కెట్ లా ఉన్నాయా మనకు? ఇగో నాకు హీరో రితిక్ రోషన్ కి సంబంధం ఉంది. అక్రమ సంబంధమా అన్న? ఎట్లా గలీజ్ మాట్లాడొద్దు అన్న ప్లీజ్ అన్న. అన్న నువ్వు అక్రమ సంబంధం అంటే ఎట్లా? అక్రమ సంబంధం గలీజే కదా అన్న? నాకు అర్థమైంది. నువ్వు పెట్టుకుంటావు అక్రమ సంబంధాలు, మేము పెట్టుకోము. నాకు ఉన్నాయి, 4 ఉన్నాయి తెలుసు నాకు. మరి ఎందుకు చెప్పాలంటే నేను కూడా చెప్తా. చెప్పను అట్లా. నువ్వు సంబంధం అంటే ఏ సంబంధం అనేది చెప్పాలి. ఇది నూరు గైస్ వాయిస్ వినిపిస్తా. 7 crore registered real players, easy deposits and withdrawals, 24/7 customer support और 2000 का वेलकम बोनस. तो अभी डाउनलोड कीजिए रम्मी सर्कल ऐप. खेलो बेफिक्र, जीतो रम्मी सर्कल. इस खेल में आदत लगना या आर्थिक जोखिम संभव है. जिम्मेदारी से खेले. అదే ఇలాది ఎట్లుంటుంది అంటే బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు చేసేటోళ్ళది దెంగుర్రి కానీ నిరోధ్ పెట్టి దెంగుర్రి ఏడ్స్ రాకుండా అనేటట్టే చెప్తున్నారు. ఇదంతా దెంగుర్రి గట్టిగా కానీ నిరోధ్ ప్యాకెట్లు పెట్టి దెంగుర్రి. ఎవడైతే బొచ్చుగాడు ఆడు చెప్పేది ప్రజలతో ఆడుకునేందుకు చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రమోషన్ చేసిండు రమ్మీ సర్కిల్, దానివల్ల ఒకటి చచ్చిపోతలేడా? దాని మీద ఆయన కేసు. మనోళ్ళు ఎట్లుంటారు తెలంగాణలో? మనోళ్ళకి నీ ఫాలోవర్స్ అందరు చప్రిగాళ్ళు కావచ్చు అన్న. నా ఫాలోవర్ కూడా ఎడ్యుకేటెడ్ కావాలంటే అడుగు. నా ఫాలోవర్స్ అందరూ ఎడ్యుకేటెడ్ అన్న. నీ ఫాలోవర్స్ చప్రిగాళ్ళు కావచ్చు అన్న. చాలా ఎడ్యుకేటెడ్ సబ్స్క్రైబర్స్. అంటే నా సబ్స్క్రైబర్లకు నేను ఒప్పుకుంటా, నా సబ్స్క్రైబర్లు చప్రిగాళ్ళు. ఇంకేంటి ఇను నా ఫాలోవర్స్ అంతా చప్రిగాళ్ళు. నువ్వు గిట కట్ చేసావు అనుకో, పెడతా ఇది నువ్వు కట్ చేస్తావు. పెడతా అన్నప్పుడు నా ఫాలోవర్స్ చప్రిగాళ్ళు. వాళ్ళు ఏంటంటే నా మీదికి వచ్చినప్పుడు గుద్దలకి వెళ్ళి కత్తి పెట్టి చింపేందుకు కూడా వాళ్ళు వెనకాడరు. అంత డేంజర్ కాదు నా ఫాలోవర్స్. నీ ఫాలోవర్సా? నీ ఫాలోవర్స్ ఏంది? నా మీదకి కూడా వస్తే ఫస్ట్ అన్నే కొడతారు అన్న. నీ లెక్క ఉండరే అందరూ. ఎందుకు
నీలక ఫాలోవర్స్ అంటే ఏమైతుంది వాళ్ళ ఏమన్నా వాళ్ళు టెర్రరిస్ట్ అంటున్నా వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీ అని తిడుతున్నానా లేదు చప్రి అంటున్నాడు చప్రి అంటే ఏందన్నా చప్రి అంటే ఏంది శనగల్ బ్యాచ్ శనిగా బఠానీ బెస్తుంది శనగల్ బ్యాచ్ అంటే తెలుసా తెలియదు సిరిసిల్ల ఒక్కొక్కరి మీద శనగలు పెట్టుకున్నా కుక్కని కొట్టినాడు కొట్టినా నువ్వా అమ్మతో నా ప్రతి వీడియోలో కొట్టినా తన్నినా చంపినా చీరినా ఎందుకైనా కదా అంటే చేసినాం కాబట్టి అదొకటి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక యూట్యూబర్వి నువ్వేం చేసినా అంటే పలానా ఇంతమందికి ఇంటర్వ్యూ చేసినట్టు ఆ టైంలో చేసి ఇచ్చిపెట్టినా కాబట్టి ఆ ముచ్చట్లు అవును అదే ఇచ్చిపెట్టకుండా అవే నేరాలు వీరాలు చేసుకుంటా పోతే జీవితం ఇవ్వాలని నేను ఇంటర్వ్యూ కాకపోవు నన్ను ఇంతమంది లక్షల మంది అభిమానించకపో ఇవ్వాలని ఒక డమ్మీ లెక్క వచ్చి ఇప్పుడు బయట ఇంతమందికి ఇంటర్వ్యూ చేస్తున్నాం. బరాబర్ చెప్పి నువ్వు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు మన స్థాయి వాళ్ళే నాళ్ళు కాదు మనం ఏంది మన లెక్కలేంది వాళ్ళు ఎట్లా వేసుంటారు కానీ వాళ్ళ మీద మనం ఏంటంటే అన్న ఇప్పుడు వాళ్ళ మీద మనం ఏంటంటే మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం వాళ్ళ మనతో పాటు వాళ్ళని కూడా లేపుతున్నాం తెలుసా మన వల్ల వాళ్ళ మనం కంటెంట్ చేసి మనకు మైండ్కి చెప్పి కంటెంట్ చేసి వాళ్ళని కూడా లేపుతున్నాము. వాళ్ళు అర్థం చేసుకోకుండా నా వల్ల నీకు ఇన్ని వచ్చినాయని మాట్లాడతారు. నువ్వు వేదాంత్ జాక్సన్ పైసలు ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నా లేదు మరి అంత పాజిటివ్గా నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు పాజిటివ్ మాట్లాడుతున్నావు మొత్తం నెగిటివ్ కామెంట్లు చూస్తాను. మీరు కూర్చొని తాగుతారు చేస్తారు వీడియోలు పెడతారు మళ్ళీ ఏం లేదంటారా ఇగో ఇది కట్ చేస్తాడు మళ్ళీ నేను చెప్తున్నా నాకు వేదాంత్ జాక్సన్ ఎట్లనో చంద్ ఎట్లనో మోయిజ్ బాయ్ కూడా గంతే. సో అందరము ఫోన్లలో మాట్లాడుకుంటాము అన్నీ ఏమన్నా హెల్ప్ కావాలన్నా అరే నేను సిరిసిల్లాకి వస్తున్నా కాక అంటే రా కాక అని చెప్తాడు ఆయన నాకు మరి అయితే నేను ఆయనకు మరి నాకు అల్లమ్మంటే అయితే విజయ్ కూడా హెల్ప్ చేసిండు ఇప్పుడే చేసిండు అయ్యలేదా నాకు అల్లమ్మ పెట్టు అదంత అవసరం లేదు ఏమంటున్నాడు మోయిజ్ బాయ్ ఇన్నారు కదా సౌండ్ అయితే తిన్నారు కదా మోయిజ్ బాయ్ ఏమంటున్నాడు నాకు అల్లా ముంగట్నే విజయ్ బాయ్ హెల్ప్ చేసిండు అని కూడా చెప్తున్నాడు. అండ్ ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి మోయిజ్ బాయ్ దాంట్లోనన్నా నా దాంట్లోనన్నా ఆ వీడియో ఉంటుంది మోయిజ్ బాయ్ వీడియో కూడా నేనే పెడతా. సో ఆయన కండ్ల ముంగట్నే నేను ఒక హెల్ప్ చేసినా ఆయన చెప్తాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే మోయిజ్ బాయ్ ఏమడుగుతున్నాడు అంటే నాకు ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు కదా గిఫ్ట్ ఇవ్వచ్చు అంటే గరీబోని నాకేమైనా హెల్ప్ చేయవా అన్నా నువ్వు కంటెంట్ నువ్వు గరీబోని సరే ఓకే అని ఒప్పుకుంటాను నేను అట్లా అంటే నేను కూడా గరీబోని నేను తొప్పుతున్నా అయితే నేనేమంటున్నా కుంటోనుకో గుడ్డోనుకో హెల్ప్ చేస్తే ఇట్లా ఎవరికన్నా డబ్బులు అవసరం ఉంటారన్నా మేము సెర్చ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఇద్దరు ఉన్నారన్నా నేను ఏమంటున్నా మనోళ్ళు చాలా మంది ఉన్నారు ఏది కుంటోళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళకి అన్న ఇప్పుడు నీకు ₹1,00,000 ఇస్తానా నేను కాదంటలేదు ఇప్పుడు ఇచ్చేసేస్తా కొట్టు కాదన్నా నీ వల్ల ఇంకొక 10 మందికి హెల్ప్ తగ్గుతుంది తెలుసా అన్న కుంటో గుడ్డ చచ్చిపోవంటావు అన్నా నన్ను ఇప్పుడు కొట్టు అంటున్నావు నన్ను గరం చేస్తున్నావు నన్ను కొట్టు అంటున్నావు నన్ను రెచ్చగొడుతున్నావు పుసుకున నేను నిజంగా ₹1,00,000 నీకు కొట్టినా అనుకో ఒక 10 మంది గుడ్డోళ్ళు అన్న పాపం వాళ్ళు చచ్చిపోరా ఏదో అడగన్నా కదా కుంటోళ్ళు ఎట్లా వెరీ గుడ్ క్వశ్చన్ అయితే మై క్యా బోల్ రా వాళ్ళకు సహాయం నువ్వు ₹1,00,000 అడుగుతున్నావు అన్న నువ్వు ఏడికెళ్ళి తెచ్చేయాలి అంటే నువ్వు అడగనియాలి నేను 10 మందికి హెల్ప్ అవుతుంది అన్న మనము 10 మంది కుంటోళ్ళ గుడ్డోళ్ళ మీ వాళ్ళకి ఎత్తున్నావు కావచ్చు ఎవరు నీ దోస్తులకు నీ కుటుంబ సభ్యులు సరే ఇదే మాట మీద ఉండు నా వాళ్ళకి ఇస్తే నీకేం నొప్పి లేచి నా వాళ్ళకి ఇచ్చిన అనుకో నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు జనాలు మోసం కదా మోసం అంటే మీరు ఇచ్చి నేను గరీబ్ వాళ్ళకి ఇస్తున్నా కుంటోళ్ళకి గుడ్డోడు ఫోనే చూడాడు అవును నువ్వు గుడ్డోళ్ళకి ఇస్తా అంటున్నా ఐఫోన్ గుడ్డోళ్ళు వెన్నుపూసి ఎరిగిన నేను మాక్సిమం ఇచ్చింది వెన్నుపూసి ఎరిగిన వాళ్ళకు ఆ వికలాంగులకు డబ్బులు ఇచ్చిన మరి కామెంట్లు పెట్టాను ఎందుకంటున్నావు వాళ్ళు పెడతారన్నా మరి పెట్టిన వాళ్ళు అందరికి ఇవ్వాలి నువ్వు మరి అందరికి ఎట్లా ఇస్తారన్నా నువ్వు ఒక్క మాట చెప్పన్నా ఇప్పుడు ప్రతిసారి భగవంతునికి కూడా ప్రతిసారి నీకు మంచి చేసుడు ఆయన వల్ల కాదు తెలుసా ఒకవేళ ప్రతిసారి భగవంతుడు మంచి చేస్తే గుళ్ళకి ఎవరు ప్రతి ఒక్కరిని మంచి చేస్తాడు మంచి చేస్తాడు ఎవరు దేవుడు అనేటోడు ప్రతి ఒక్కరికి అన్ని సార్లు అంటున్నా చీమకు కూడా దానికి అన్నం దొరకనంటే కూడా దేవుని ఆజ్ఞలు ఏంది జరగదంటావు అదే మరి ఏమంటావు దానికి అదే అంటావు నువ్వు ఏమంటావు ప్రతిదీ ఎగ్జాంపుల్ ప్రతిదీ పురాణాలు ఉన్నాయి మనకి మనం భారతీయులము మనకు పురాణాలు ఉన్నాయి నువ్వు అల్లాహ్ నమ్మొచ్చు ఏమంటాడు తెలుసా చొప్పంగా విననప్పుడు యుద్ధాలు వాళ్ళు ప్రకటిస్తే మనం యుద్ధం చేయకుంటే ఎట్లా అర్జునుడా అని చెప్పిండు అంటే అంతే అది మన పెద్ద మనుషులు చెప్పిండు ఆయన ఫిలాసఫీలు వేరే ఉంటాయి అన్నమాట షార్ట్ కట్ లో చెప్తే అయిపోతాయి అదే బెట్టింగ్ యాప్స్ కి భయ్యా సానియాద్ అనేటోడు ఘోరంగా చేసిండు బెట్టింగ్స్ చేసిండు అది చేసిండు నువ్వు భయ్యా సన్యాదవ్కు సపోర్ట్ చేసుకుంటా నీ బామ్మారిని ఎందుకు తిట్టినావు బామ్మారిది నాకు రైట్స్ ఉన్నాయి ఎవరు తిట్టినా అంతే అంతేగాని బయట వాళ్ళని తిడతామా మీరు బెట్టింగ్ యాప్స్ చేసుకొని మీరు అంతా అయ్యో సక్సెస్ అంతా పోనీ ఒక్కటే మాట చెప్తా ఇంతమంది మనకు బెట్టింగ్ యాప్స్ లో ఏవేవైతే నడుతున్నాయి ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు అది చూసి మనల్ని నమ్ముతారా నమ్మరా చెప్తే నువ్వు అని కాదు
చాలా మంది ఇన్స్టాలో ఫాలో రోషన్ చెప్పినా కానీ నమ్ముతారు కదా నా ధోని చెప్పినా నమ్ముతారు రితిక్ రోషన్ కాదు నీ సబ్స్క్రైబర్ నీకే ఉంటారు రితిక్ రోషన్ ఛానల్ కాదు ఇది రితిక్ రోషన్ చెప్తా దానివల్ల బెట్టింగ్ అప్తోనే లక్షలు సంపాదిస్తున్నాయి అదేది ఏంటి అది రెడ్ ఉంటుంది చూడు బెట్టింగ్ ఆడే కలర్ ప్రిడిక్షన్ అది ఏంది కలర్ ప్రిడిక్షన్ అని అంతే సరిపోతుంది అన్నిటికి వస్తుంది వాళ్ళ స్కామ్ చెప్పు వాళ్ళు ఎట్లా నిన్ను టార్గెట్ చేస్తారు వాళ్ళు నన్న నిన్ను కాదు ప్రజల్ని ఎట్లా టార్గెట్ చేయమని చెప్తారు వాళ్ళు ఏమైనా ఐడియా ఉందా చెప్తారా ఏమన్నా ఇప్పుడు ఐపీఎల్ తెలుసా నీకు ఐపీఎల్ తెలుసు అప్పుడు బెట్టింగ్లు అయితే తెలుసా నాకు క్రికెట్ ఊర్లలో క్రికెట్ తెలుసా క్రికెట్ తెలియదన్న సో క్రికెట్లలో ఒక బాల్ వెనక 11 మంది ఉరుకుతారు గదే సో అప్పుడు కూడా ప్రిడిక్షన్ అనేది నడుస్తుంటుంది అన్న ఇక్కడ ఏంటంటే నువ్వు ఈ బెట్టింగ్ అనేది ఇవాళ పుట్టలే నిన్న పుట్టలే తాతలు ముత్తాతల నుంచి వెళ్ళి అది నడుస్తూనే ఉన్నది అది నడుస్తూనే ఉంది కానీ అప్పుడు ఎవరు చావకపో చేయకపో ఎవరు చావలేదు బెట్టింగ్ యాప్ అనేది నేను చెప్తాను టీడీపీ హయాంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక్కటి ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్ల మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించిండు ఎవరు మన టీడీపీ చంద్రబాబు నాయుడు మెడల పుస్తెల తాడు తెంపుకొని భార్యల్ని కొట్టి ఇంట్లోకి పోయి బెట్టింగ్లలో పెడుతుండే పత్తాలు నీకు ఈ బెట్టింగ్ లో యాప్లే కనబడుతున్నాయి కానీ అప్పులు అప్పాలే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కనబడతలేరా నీకు సీరియస్ అంటున్నాను కనబడతలేదు అబ్బాయి నువ్వు ఒక్కరిని చేస్తలేవే నువ్వు ఏదో నువ్వు ప్రపంచం మీద నువ్వు ఒక్కనే బెట్టింగ్ చేస్తున్నావు అంటలే కానీ నేను బాగా టార్గెట్ తెంగిరు నాకు అది అర్థమైపోయింది కావాలని ఇప్పుడు మన ఇట్లా నువ్వు ఇట్లా దోస్తాన్లు ఉన్నావు కదా అట్లా మన దోస్తులే చేసిండ్రు అదే అంటున్నా అరే గుద్దల మంది చేస్తారు లంచోడుకుంది యాప్ ఈ యాప్ అనుకుంటా కానీ నువ్వే కనబడుతున్నావు ఎందుకంటావు నేనంటే గుద్దలం అంట ప్రతి ఒక్కరికి అంటాను అది అవునండి బద్నాం చేసిన కానీ వాస్తవానికి ఏంటంటే నాకు తెలిసింది అందరు చేస్తారు కదా నేను ఒక్కనే చేసిన ఫస్ట్ ఎవరు ఉండే తెలుసా ఫస్ట్ స్కామ్ చేసేటోళ్ళు గోల్డ్ ఫస్ట్ ఒరిజినల్ గోల్డ్ బిస్కెట్ ఇస్తుండే అవునవును కోట్లు తీసుకుంటుండే తర్వాత డమ్మీ బిస్కెట్లు ఇచ్చి స్కిప్ అవుతుండే వాళ్ళు తర్వాత ఏమైంది బెట్టింగ్ యాప్ లో వచ్చింది ఇప్పుడు బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎట్లుంటది అంటే డైరెక్ట్ యాప్ వాళ్ళకే చెప్తున్నా ఈ బాడుకో వాళ్ళది ఎట్లుంటది అంటే బెట్టింగ్ యాప్ వాళ్ళది యాప్ ఎవడైతే మెయింటైన్ చేస్తాడు వాడు అదే ఓనర్ అంటున్నావు మనం ఇట్లా నార్మల్ గా మాట్లాడతాం యాప్ కూడా ఎట్లుంటది స్కెచ్ ఫస్ట్ వాంతో ఒక 200 పెట్టిపిస్తాడు 200 పెట్టిపించినాక ఆడు ఏం చేస్తాడు 200కు 600 గెలిచిన పంపుతాడు తర్వాత ఆడు ఇంకా అత్యాశ ఎక్కువ అవుతుంది వాడు 1000 చేస్తాడు 10,000 పంపుతాడు వీడు 10 ఆయాదిగా అరే 10,000 పెడితే 1,00,000 వస్తున్నాయి 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి 10 పెడితే 20 వస్తాయి ఈ దొంగ నా కొడుకులు ఏం చెప్తారు అంటే అత్యాశ వాడు ఫస్ట్ టార్గెట్ చేస్తుండు గాలం వేసి మెల్లమెల్లగా పంపి పైసలు పంపుతుండు తర్వాత ఏమైతుంది వాడు 10 లక్షలు అప్పు చేస్తుండు చేసినాక వీనికి బిగ్ అమౌంట్ కనబడుతుంది యాపోన్కి సటక్ దెంగుతాడు దెంగగానే మరి 10,000 వచ్చినప్పుడే ఇప్పుడు 100 రూపాయలతో చేస్తాడన్న 10,000 దాకా వస్తాయి నమ్మిస్తుండు ఆ 10,000 వచ్చినప్పుడు విత్డ్రా చేస్తే అప్పుడే కూర్చోవచ్చు కదా సముద్రంలో నీళ్ళైనా తగ్గుతాయని చెప్పి ఒక నమ్మకం ఒక భరోసా ఉంటది కానీ మనిషి ఆశకు అనేది హద్దు ఉండదు అసలు ఉండదన్న నువ్వు ఒకడు మన చెరువు పక్కన కూర్చొని ఎరుగుతాడంట ఎరిగి ఏం చెప్తాడంట తెలుసా ఆడు అట్లనే చెరువుని చూస్తాడు సముద్రం కాదు చెరువు అంటున్నాను నేను చెరువుని చూసుకుంటూ అంటాడంట వచ్చి నాకు గుద్ద అడగంటాడంట అయితే చెరువు ఏమంటాడంట తెలుసా అరే నేను చెరువుని రా చెరువుతో పంతం కడితే చెరువు ఎండదరా నీకు గుద్ద ఎండుతుంది అంటదంట సో సముద్రం ఎప్పుడు చెరువే ఎండనప్పుడు సముద్రం ఏదో సంథింగ్ వచ్చిందా దీన్ని కూడా నీ అనుకూలంగా మార్చుకుంటున్నా అంటే బెట్టింగ్ ఆడూరి చేయరా ఆడమంటలే అన్న ఇక మోయిస్ భాయ్ చెప్పినట్టు ఇనుర్రి ఓకేనా 100% ఆడగుర్రా పోయి కష్టపడితేనే పైసా వస్తుంది ఇప్పుడు ఈసొంటోళ్ళు ఇంకో కొంతమంది చెప్పి అది చేయరి రేపటి మొడ్డ కోసుకుంటే కోసుకుంటారా మీరు సిగ్గు శరం అనేది మనకు ఉండాలి అవునా మనకు ఉండాలి ఫస్ట్ నువ్వు ఎంతనే చెప్తావు నువ్వు చెప్తావు నేను చెప్తాం అందరూ చెప్తాం మనకు క్లారిటీ ఉండాలి మనకు సిగ్గుచరం ఉండాల్సింది ఆయన మనకనకు నీకు మరి నువ్వే అన్నావు మనకని నువ్వు మాట్లాడుచోట్లకే మాట్లాడుచోట్ పిల్లవు నువ్వు ఇంకా నీ అనుచరుడు లేడు పక్కపండి ఇక అనుచరుడు ఉంటే పెద్ద కథనే ఉంటది ఈ చెవులకి వెళ్ళి నువ్వు ఈ చెవులకి వెళ్ళి నీ అనుచరుడు ఇద్దరు కలిసి గట్టిగా ఇటు చందు ఇటు విజ్జుగాడు ఇద్దరు నా చెవులు మూతుండే ఒక్కడిని నీతో నచ్చి అంటే మనం దోషులం కాదన్న చెవులు ఎందుకు మూస్తారన్న నాకు అర్థమైతే ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడితే డైరెక్ట్ డిలీట్ చేసి నాకు ఇచ్చిపెట్టలే విజ్జుగాడికి లవర్లు ఉన్నారా అన్నా ఇగో అన్న పెళ్ళయిందన్న 2016లో పెళ్ళయింది 2018లో నాకు పిల్లగాడు పుట్టిండు కొడుకు పుట్టిండు ఇప్పుడు ఒక కూతురు బిడ్డ కొడుక అన్న మనం ఈ సోషల్ మీడియాలో ఈ కష్టాలు అంటే ప్రతి కాంట్రవర్సీలో ఏదో చిన్న కాంట్రవర్సీ ప్రతి కాంట్రవర్సీలో మననే గుంజుతుండ్రు మననే క్వశ్చన్స్ అడుగుతాం మన ఇన్ని కష్టాలు ఉండగా లవర్లు ఉన్నారా అంటే అసలు ఏమన్నా క్వశ్చన్ నీకు ఎవరైతే పెట్టినరో
నేను అడుగుతున్నా. నువ్వే అడుగుతున్నా? అరే నేను నీకు కామెంట్ వచ్చింది అనుకున్నా, అసలు వానికి సిగ్గుచరం ఉందా అడుగుదా అనుకున్నా, కానీ నువ్వు అడుగుతున్నావు అన్న నువ్వు దోస్తు ఇప్పుడు వేసుకుందాం అనుకున్నావు అన్న. అట్లా అంటే అదే వంక పెట్టుకొని మొయిజ్ బాయ్ ఎట్లా వేద్దాం నేను చెప్తున్నా. నీకు లవర్లు ఉన్నారా? మాట్లాడితే గోవాకి ఎందుకు వీక్తున్నావు? అదేమన్నా చార్మినార్ అనుకుంటున్నావు హైదరాబాద్లో? ఇట్లా పోయి ఇట్లా వచ్చేందుకు ఏడికెళ్ళి వస్తున్నాయి పైసలు ఇవన్నీ? గోవాలో లవర్ ఒక్కొక్కడు ఉన్నాడు అమ్ముకుంటు లేదు. కషినో గిషినో ఏం లేదు. ఇక్కడ కషినో ఉండాలంటే కోట్లు ఉండాలి గోవాలో. లేవా? లేవన్నా, లేవు. ఇప్పుడన్నా 3 కోట్ల బిల్డింగ్ ఉంది, అది ఉంది. అంటే అది చూడర్రి గైస్, ఏం చెప్పాలి ఇప్పుడు? అది అమ్మిదంగి నేను పోయి గోవాలో కషినో పెట్టాలనా? మరి ఎట్లా పోతావు నువ్వు? అది నీకు ఇల్లు వాకిలైపోయింది కదా గోవా. అంటే మాట్లాడితే ఫ్లైట్లో ఓడు చేసుడు సరే. విజ్జుగౌడ అనే క్యాండిడేట్ గుద్ద కడుక్కుంటా ఓంగా కూడా వీడియో తీస్తాడు. అటువంటిది గోవాల ఫ్లైట్లలో పోయి అట్లా పోయి ఇట్లా వస్తుండు. వీడియోలు ఎందుకు పెడతావు? అంత పెద్ద స్కామ్ ఏం నడుతుంది? పెడుతున్నా కదన్నా, ప్రతి ఒక్కటి పెడతానే ఉన్నా. మళ్ళీ ఎందుకు పెడతానే అట్లా కాదు, పెడుతున్నా నేను. చూపెట్టు. విజ్జుగౌడ గుద్ద కడుక్కుంటా వీడియో పెడతాడు అని అన్నాడు ఒక వీడియో. అంటే పోయేందుకైనా అట్లా వీడియో పెట్టేటోడు, అటువంటిది ఎందుకు పెడతలేడు? ఏం సీక్రెట్? ఫ్లైట్లలో పోతున్నప్పుడు పెడుతున్నావు కదన్నా, నువ్వు ఎందుకు చూస్తలేవు? అయ్యో దేవుడు, ప్రతిదీ ప్రూఫ్ చూపేయాల్సి వస్తుంది. ఆ భగవంతుడు చూడు ఎట్లా చేసిండు మోయిజ్ అన్నను. చూపిస్తానా ఎందుకన్నా అట్లా చేస్తున్నావు? ఇగో ఇది ఇగో ఫ్లైట్ కనబడుతుందని వెనకాల. మరి ఏం మాట్లాడతారు అన్న? నీకు ఇక్కడ క్యాప్షన్ రాసినదన్నా, గోయింగ్ టు చిల్ ఇన్ గోవా. ఎందుకు పెట్టినావు? బిజినెస్ గోవా అని పెట్టాను. చిల్ అని ఎందుకు పెట్టినావు? ఇప్పుడు నేను అక్కడ ప్రాపర్టీ తీసుకోలేదు, తీసుకున్న తర్వాత గోవాలో ప్రాపర్టీ తీసుకున్నా అని చెప్తా. మనం అంత సంపాదిస్తున్నా, సంపాదించండి గోవా మళ్ళీ 8 తారీఖు పోదామంటున్నా. నీకోసం నీ బిజినెస్ కోసం చెప్తున్నా. బా ఎడు తిరిగి మొత్తం నన్నైతే మొత్తం తింపిరి చేసి ఆడ తీసుకొస్తున్నా. అంటే గోవా మీద గుద్దాల పట్టుంది నీకు అన్న. మనోడు ఏం చేసిండంటే మంచిగా ప్రాపర్టీస్ వెతికి పెట్టుకుని మంచిగా ఉన్నది, అందుకని నువ్వు కూడా చేస్తా అంటే మంచి ఆప్షన్ ఉంటుంది. సరే నేను మంచి బిజినెస్ చూపిస్తాను. నువ్వు ఎక్కువ పేమెంట్ కూడా అంటలేవా అన్న? 80 to 1 lakh కన్నా ఎక్కువ అవ్వదన్న. బుకింగ్స్ అయితే నీకే ఫస్ట్ ఫోన్లో వస్తాయి. ఒక మేనేజర్ని పెట్టుకుంటావు నువ్వు డైరెక్ట్. 3-4 లక్షల గురించి మాట్లాడితే డైరెక్ట్ నువ్వు డైరెక్ట్ నేను బార్ అండ్ రెస్టారెంటే మాట్లాడతా. అట్లెట్లుంటది? ఎంత తక్కువ? నలుగురం ఉందామన్నా, 4-5 లక్షలు అంటే నలుగురం ఉందా 20 లక్షల అన్న. నీకు ఆడ బీర్ ఎంత దొరుకుతుంది అన్న? నువ్వు అసలు బీర్ 65 రూపాయలు అన్న. నువ్వు హోల్సేల్లో తీసుకుంటే నీకు 40-45-50 రూపాయలే పడుతుంది ఆడ. ఆర్ఏ సినిమా నేను చూడలే, పుష్ప ఒకటే చూసినా నా మళ్ళీ పేర్లన్నీ అడుగుతావు. అన్నీ చూసినా చూడలే అన్న. అంటే నీకు అల్లు అర్జున్ కూడా తెలియదు? అల్లు అర్జున్ ని పుష్ప సినిమాలో తప్ప ఇక్కడ చూడలేదు. నువ్వు ఏ హీరో ఫ్యాన్? నేను ఎవ్వరికి ఫ్యాన్ కాదు, మోయిజ్ బాయ్కి ఫ్యాన్. నేను మోయిజ్ బాయ్ అంటే నాకు చాలా ఇష్టం. ముచ్చట్లు ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా? నాకు గుద్దబలిసింది అందుకని. చూసిరా దోస్తులు ఇట్లుంటది. నేను మోయిజ్ బాయ్కి ఫ్యాన్. మనిషిని ఎందుకు ఇట్లా డిగ్రేడ్ చేస్తావు? అంతే. ఎందుకు అట్లా? అంటే మళ్ళీ నన్నే డిగ్రేడ్ చేస్తారు అంటావు నువ్వు. లేదన్నా, నువ్వు ఎట్లా అంటే నువ్వు చాలా మంచిగా అన్న, అందుకని. అంటే మనిషిని సో వీడియో చూసిండ్రు కదా. సో దీని మీద ఈ వీడియోలో మీకు అర్థం అవ్వాల్సిన టాపిక్ ఏంటంటే, మొత్తం మూతంతా పగిలిపోగా చూపించి సినిమా థియేటర్లో యాడ్లు వేసి ఆమె 2 గాజులు అమ్ముకుంది క్యాన్సర్ వల్ల అని చెప్పేసి ఇన్నింటిని యాడ్ చెయ్యంగా గిట ముఖేష్ యాడ్ ఇన్ని చేయంగా గిట పబ్లిక్ మారడం లేదు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నువ్వు పబ్లిక్కి నువ్వు ఎన్ని నీతి బోధనలు చేసినా వానికి కావాల్సింది వాడు చేసుకుంటాడు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మానేసి అంటే ఇప్పుడు మంచిగా చేసేటోడు ఏమంటాడు తెలుసా, నీకెందుకు రా నా దగ్గర పైసలు ఉన్నాయంటాడు అనమాట. సో ఈ కోణంలో వచ్చిందే తప్పించి ఎవరినో ఏదో ముడగొడపాలని ఎవరినో ఏదో చంపేయాలని చెప్పేసి వచ్చింది కాదు. అండ్ అంతేకాదు సినిమా హీరోలే కాదు, క్రికెట్ పెద్ద పెద్ద మన ధోని, కోహ్లీ, మళ్ళీ ఆ జుట్లు ఉంటాయి చూడు, జుంపాలు ఉంటాయి, ఏం పేరు, పెద్ద హైట్ బ్యాట్స్మెన్ ఎవడాడు, ఓకే, మంచి మంచి క్రికెటర్లు, క్యాప్టెన్లు లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు అన్న. సో చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల మీద పడడానికి కారణం ఏంటంటే వాళ్ళకి వచ్చే వ్యూస్ వేరే లెవెల్ ఉన్నాయి కాబట్టి. అన్న ఇప్పుడు మోయిజ్ బాయ్ చేసిండు అన్న బెట్టింగ్ యాప్, ఎగ్జాంపుల్ సరే మోయిజ్ బాయ్ కాదు విజ్జుగౌడ్ చేసిండు బెట్టింగ్ యాప్. మోయిజ్ బాయ్కి వద్దనిపించింది, అరే ఇది కాదు వద్దు అని చెప్పి మోయిజ్ బాయ్ నాకు డైరెక్ట్ ఫోన్ చేసి విజ్జు బాయ్ వద్దే ఎవరో లాస్ అయినంట అని చెప్తే అది వేరే లెక్క ఉంటుంది. అట్లా చెప్పకుండా విజ్జుగౌడ్ మీద డైరెక్ట్ మోయిజ్ బాయ్ ఒక వీడియో తీసి పెట్టేసిండు అనుకో, అది ఈగోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, జనాలకి లక్షలు పెట్టి లాస్ అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ కోసం 500,000 రూపాయలు ఆడుకొని ఇంతవరకే నాది ఇంకా ఇంతకన్నా ఎక్కువ అనేటట్టు అయితే నడుస్తుంది అని ఎడ్యుకేట్ చేయాలి తప్పించి వీళ్ళ వల్ల పెద్ద స్కామర్ల లెక్క పెద్ద ఏదో ఫేక్ పర్సన్ లెక్క చిత్రీకరించేసరికి ఇప్పుడు ఇంకేమైనా ఆపుతుండ్రా, ఇంకా చేస్తుండ్రా అన్న. ఇప్పుడు నువ్వు వీళ్ళకి ఏం మెసేజ్ ఇస్తావు నీ సబ్స్క్రైబర్లకు? నేను జనాలకు ఒకటే చెప్తా,
సిగరెట్ తాగొద్దు అన్నా వినరు, మందు తాగొద్దు అన్నా వినరు, బెట్టింగ్ చేయొద్దు అన్నా వినరు. చేసేటోళ్ళు పెద్ద స్కామర్ ఒక్కడైనా మారితే మంచిది అన్న. ఇక్కడ చేసేటోళ్ళు కూడా క్రెడిట్ కార్డ్ ఇప్పుడు నువ్వు అంటావు అన్న, ఇప్పుడు మొన్న ఒక ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చిన 4 కోట్లు లాస్ అయ్యండి అంట. ఏది బెట్టింగ్ యాప్లో 4 కోట్లు, ఒక నెలలో 4 కోట్లు లాస్ అయ్యండి అన్న. 4 కోట్లతోని బెట్టింగ్ యాప్లో వచ్చే పైసల్ని చూసుకుంటావా? 4 కోట్లతో 2 వైన్స్లు నువ్వు హ్యాపీగా పెట్టవచ్చు. 2 వైన్స్లు పెడితే నువ్వు 4 కోట్లతో డైలీ నీకు 5 నుంచి 6 లక్షల లాభాలు ఈజీగా వస్తుంటాయి. నువ్వు అది చూస్తావా? రోజుకు చెప్తున్నాను. వైన్స్ ఎందుకు గుర్తుకొచ్చింది అంటూ అన్న, మేము గౌన్లో అన్న మా కులం వృత్తి ఏదైతే కళ్ళు వైన్స్ అట్లా ఉందో అది దాని గురించి. సో 4 కోట్లకి 2 వైన్స్లు ఈజీగా పెట్టవచ్చు. వైన్స్లలో నీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది. 4 కోట్లు అన్ని పైసలు ఉన్నాడు బెట్టింగ్ యాప్లలో లాస్ అంటే అది ఫేక్ అన్నమాట. లక్షలు ఎవరు లాస్ అవ్వడం నమ్మకం. ఇప్పుడు ఎవరైతే ఆడాలనుకుంటారో బెట్టింగ్ యాప్స్ తక్కువలో ఆడుకోండి, లేదు వద్దు అంటారా మొత్తానికి మానేయడం ఇంకా మంచిది. ఇది నేను మెసేజ్ చేయాలనుకుంటున్నాను. మొత్తానికి మానేయడం మంచిది. లేదు నువ్వు వినవా 500,000 రూపాయల కాడ ఆగితేనేమో మంచిది. లేదు ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా మళ్ళీ లక్షలు గెలిచినా అని చూపిస్తాడు, కానీ లక్షలు పెట్టుర్రి అని మాత్రం చెప్పాడు. ఆ చెప్పినోడు ఉంటాడు కదా, చెప్పినోడిని తీసుకొచ్చి ఆయన చెప్తాను కొట్టుర్రని. సో ఇదన్నమాట. అండ్ ఇక నాన్ వెజ్ విషయం అంటే ఇది రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. ఆడు నాకు బామ్మరిది, నేను ఆయనకి బామ్మరిది, ఇద్దరం బాగా బామ్మరిదిలాం అనుకోరు. ఇక మోయిజ్ భాయ్ అంటారా, ఇక మోయిజ్ భాయ్ మంచి పర్సన్, ఇక జర ఆమాం చేస్తుంటాడు. కానీ ఇక అందరం ఒకటే, అంటే దొంగలం కాదు, అందరం ఒకటే. ఏమున్నా అన్నీ ఫ్రీగా మాట్లాడుకుంటాం, ఏమున్నా నడుస్తుంది. ఇక ఇట్లనే చూస్తాడు. కానీ కాదు నువ్వు మేము ఒకటని ఎందుకు అంటున్నావు అన్న? కాదన్న, బెట్టింగ్ యాప్స్ వదిలేసి, బెట్టింగ్ యాప్ల గురించి వదిలేసి నేను అంటే దోస్తాన్ గురించి మందాగడం మానేసినావు కదా. మళ్ళీ బీర్ తాగితేనే దోస్తానా, బీర్ తాగితే దోస్తానా అంటున్నావు. ఎన్నిసార్లు కలిసినామా? టోటల్లీ 2 సార్లు కలిసినాం. ఫోన్లు ఎన్ని చేసినావు లెక్క పెట్టి పూరా గిన్కే బోలో మీరు మొత్తం కలిసి ఒక 20-30 చేసినా కావచ్చు. ఎందుకన్నా దాదాపు 100 సార్లు అయినా వితిర్ సత్యాన్ని చదివింది అంటారు. ఎందుకు ఇట్లా చేసిన నాకే డౌట్ ఉన్నా నీకు చేసిన చేయద్దా? అవునన్నా, మనం ఎప్పుడన్నా బ్యాట్ రోల్ చేద్దాం, వాడిని టార్గెట్ చేద్దాం అనుకున్నాం. మనం ఒకటంటే మేము అందరం దోస్తులమే అంటే అట్లా వేరే ఏం లేదు ఉద్దేశం. ఆయన కూడా మంచిగా చేస్తాను. రేపు పొద్దున నేనేమైనా స్కామర్లు ఇరికింది అనుకో, ఆయనకు సంబంధం లేదు, నాకే సంబంధం. అది అర్థమవుతుందా? రేపు ఆయన ఎవరినైనా కొట్టి 4 కొట్టి జైలుకి పోయడానికి నాకు సంబంధం లేదు. ఆ థాటే లేదు. లేకపోతే మారిపోయినట్టే ఉంటా. నువ్వు గెలుకుతే చెప్పలేము. అవును, నేను గెలికితే మాత్రం బాణాలతో చేతులు కడుక్కొని ఉండాలి. ఉన్న ముచ్చట ఫ్యాక్ట్ మాట్లాడతా. ఇగో నా మెంటాలిటీ అంతా. ఇప్పుడు నీతో మాట్లాడమన్నా సడక్క నరాలు కూడా పట్టుకుంటాయి నాయి. అవును, కానీ వెళ్ళిపోతా ఇడికెళ్ళి. వద్దు మళ్ళీ వీడియో డిలీట్ అవుతుంది. వద్దు నువ్వేమన్నా చేస్తే నాకు ఎట్లా? నేను ఎవరినైనా కొట్టంగా చూసినావా? నేను ఎవరినైనా కొట్టంగా అన్న? నేను ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్ అన్నాను. ఒక నీ చెప్పు కింద నలిసేటట్టు చూసినా వీడియో, ఈ వీడియో డిస్ప్లే నేను చెప్పుతో నలుస్తుంటే నువ్వు వీడియో డిస్ప్లే. అంటే మాటలు మాట్లాడుకుంటా వాళ్ళని తక్కువ చూపెట్టావు. అది మాటలు ఎగ్జాంపుల్ వద్దన్న, డైరెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఇదంతా బెట్టింగ్ ఆడమంటావు వాళ్ళని. నేను అంత క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడన్నా మీకు ఇంత ధైర్యం? నేనేమంటున్నా అదంతా తీసుకొచ్చి అన్న చెప్తున్నానన్న, ఇది స్టేట్ ఇష్యూ కాదన్న, నేషనల్ ఇష్యూ. ఒకవేళ బెట్టింగ్ యాప్స్ లాంటి యాప్స్ని బ్యాన్ చేయాలంటే మోడీ చేతిలో ఉంటుంది. మోడీ సెంట్రల్ నుంచి లేదన్నా డెసిషన్ తీసుకొని తీవ్రంగా అంటే కఠినంగా బ్యాన్ చేస్తే చాలామంది ఇంకా హ్యాపీ. నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్తలేవు. లాస్ట్ లైక్ కామెంట్ ఏమనంటే రేవంత్ రెడ్డి అని అంటావు. రేవంత్ రెడ్డి సీఎం అన్న ఇప్పుడు. అంటే రేవంత్ రెడ్డి దాకా ఈ వీడియో పోయి తర్వాత कोने ये मोइज भाई ठीक है अच्छा है आदमी है वो उसको नहीं इसका बाजू को ఉద్యోగాలు को लेके घाट पड़ देंगे అంటాడు అన్న. అంతే కదన్నా, నన్ను బ్యాట్ చేద్దామని చూస్తున్నావు కదా. సో లాస్ట్ నువ్వు ఒక్కనే చెప్తున్నావు. నువ్వే చెప్పన్నా. నేను ఇప్పుడు నేను చెప్తా, అవసరమైతే ఒట్టేసుకొని చెప్తా. మనోడు ఏంటంటే ఒకటే మాట ఫ్యాక్ట్ చెప్తున్నా. మనోడు ఒక్కడే చేస్తుండు మొత్తం భారతదేశంలో. విజ్జుగాడు ఒక్కడే గ్రాండ్ ఫాదర్ లెక్క అన్ని ప్రమోట్ చేస్తున్నట్టు మొత్తం నిన్నే కుల్లా చెప్పిన. నిన్న మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నావు వేరే వాళ్ళకు. అవును, వేరే వాళ్ళు ఏడున్నారో ఏమోలకున్నారు, లక్షలు సంపాదిస్తారు. అవును, అది ఏమవుతుంది దాని పేరేంటి గల్ తెలియదన్న నాకు. దాని పేరు వదిలేసి పేర్లు పెట్టకన్నా వదిలేసి అలాని లేపొద్దు. మనకున్న ఫేమ్ వేరే నడుస్తుంది. పేరు చెప్తే బూస్ట్ అవుతారు వాళ్ళు. బూస్ట్ కాదే, ఇప్పుడు ఆమె కూడా 5 లక్షలు సంపాదిస్తున్నా అంటుంది ఇన్స్టాగ్రామ్ నుంచి. వదిలే అన్న, మనం ఎన్ని సంపాదించాలి మరి? అంటే దీని ప్రకారం నువ్వు ఎంత సంపాదించాలి? యూ థింక్ గుడ్, ఐ విల్ డూ గుడ్. నాకు ఇవి లేవన్నా, ఇది గుండె లేదన్నా, ఇట్లా చూపించుకోనికే లేదు, నాకు గుండె బలం లేదు.
सब बता के ఇంకా నయం గిట్లాలే ఇట్లా తప్పన ఇది తప్పు కిందికి వస్తుంది నేను నాకు ఛాతీ కానీ ఇట్లా 6 ప్యాక్ మామూలు నాకు లేవన్నా నిజంగా నేను మొన్న 5 లక్షలు అంటే నిజంగా షాక్ అయినా ఎందుకు ఇట్లా ఎదులు తెంగుడు 5 లక్షలు అంటేనే అంటే నువ్వెంత సంపాదించాలి దీని ప్రకారం నేనెంత సంపాదించాలి ముంగటలు చూస్తే ఏమనుకుంటారు ఎన్ని లక్షలు తెంగుతుర్రో విజ్జుగాడు మొయిజు చందు అనేసి అనుకుంటారు అనుకోరా ఎందుకు ఫేక్ చెప్పాను అదే అన్న ఏంటంటే వైరల్ కోసం అన్న ఇప్పుడు ఎట్లా అనుకుంటారు షోప్ టాప్ అనమాట 5 లక్షలు సంపాదిస్తున్నట్టు అట్లా నెలకి ఎంత సంపాదిస్తున్నావు యూట్యూబ్ నుంచి ఏదన్నా యూట్యూబ్ పడిపోయిందన్న 65,000 కాడికి వచ్చింది 65,000 కాడికి వచ్చింది తక్కువ అవుతుంది ఇంకా సరే ఇప్పుడు ఫైనల్గా అయితే ఇక బెట్టింగ్ యాప్ వాళ్ళకి నువ్వు చెప్పదలుచుకున్నది ఇప్పుడు ఇదే ముచ్చట్లు సో ఏంటంటే ఇది నేషనల్ ఇష్యూ అయితే కనుక నేనే కాదు ప్రతి ఒక్కరు అంటే తెలుగు ఇన్ఫ్లుయెన్సర్లే కాదు నార్త్ సైడ్ కూడా అందరు మానేస్తారు అది తీవ్రంగా అంటే కఠినంగా బ్యాన్ చేయాలి లేదు బ్యాన్ చేయనంత వరకు ఇగో ఇట్లనే నడుస్తా అన్న అసలు నేను నిన్ను అనద్దు ఎవరిని అనద్దు మనకు అడుగుతూ వెళ్ళగా 100 చెప్తాం మీరు ఎట్లా నమ్ముతారా గొర్రెలు ఇలానే వీళ్ళనాలే సిగ్గులేనా కొడుకులు వీళ్ళు పైసలు పుక్కానికి వస్తున్నాయనగానే చూసుడు ఐఫోన్ వస్తున్నా కామెంట్లు పెట్టుడు సామ్సంగ్ అనగానే కామెంట్లు వత్తుడు ఇవన్నీ చేసుడు వాళ్ళ తప్పేనే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మా అవసరం మేము చేస్తాం రా భయ్ మీరెవరు చూడాలి ఇప్పుడు మీ అయ్య ఒక మంచి ముచ్చట చెప్తాడు బిడ్డ మార్కెట్ పోయారా అంటే నువ్వు మార్కెట్ పోయేస్తావు బిడ్డ పోయా పాయకాన్లో చేయబెట్టరా అంటే పెడతా డాడీ అది గలీజ్ అని చెప్పా చిన్న పోరాళ్ళే చెప్తారు అటువంటి గాడిదలు ఉన్నారు ఇప్పుడు ఈయన ఒక్కడని కాదు కొన్ని 100 మంది చెప్తారు కానీ గట్టిగా ట్రోలింగ్ లా పాలేదు మాత్రం నువ్వే ఎవరిని పాపం మనకి కొట్టినట్టు అయింది ఇది ఫస్ట్ నువ్వు ట్రోలింగ్ ఎద్దు తర్వాత నిన్ను ట్రోలింగ్ చేస్తారు కానీ ఏదైనప్పటికీ ఇంకొక 30 రోజులలో అన్ని రీసెట్ అయితే మళ్ళీ అన్ని స్టార్ట్ అవుతుంది ఒక టాపిక్ సోషల్ మీడియాలలో సోషల్ మీడియాలో బాంబు వెళ్తున్నావు సబ్స్క్రైబర్లకు నాకు మళ్ళీ ఏంటిది అది ఒక నెలలో అన్ని రీసెట్ అయితే అన్న ఏ టాపిక్ కూడా ఒక నెల కన్నా ఎక్కువ ముంగటికి పోదు నెల నుంచి 60 రోజుల మధ్యలో అటు సైడ్ పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద స్కాములు నడుస్తుంటే దాని గురించి జనాలకు అన్ని వివరణలు బయటికి వస్తుంటే స్కాములు బయట పడుతుంటే కత్తి మహేష్ పోయి రాముని తిట్టిండు అది ఏముండదు అయితే జనాలందరూ అట్లా నేను ఏం చెప్తున్నా ఈ వీడియోలల్లా కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవి కనబడాయి ఓన్లీ విజ్జుగౌడు అంటే ఎడ్యుకేట్ అన్న అదే నీకు ఇన్ఫర్మేషన్ ఈజ్ డివైన్ అంటారు అనమాట ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అంటే ముంగటోళ్ళకి ఇంగ్లీష్ రాదు వీడు అన్పడు కాదు నేనే ఎడ్యుకేటెడ్ అని తెలియనన్నట్ట విజ్జు అట్లా కాదులే అట్ట ఎగ్జాంపుల్ చెప్పిన మన సబ్స్క్రైబర్లు సో సబ్స్క్రైబర్లు అందరూ కూడా సో ఇది ఎట్లయినా నేను కమ్యూనిటీలో ఇస్తాను కాబట్టి నా ఫాలోవర్స్ ఖచ్చితంగా చూస్తారు ఈ వీడియో ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎంటర్టైన్మెంట్ అయినామో మాకు నవ్వు వచ్చింది ఎంటర్టైన్మెంట్ అయినాము కొన్ని నేర్చుకున్నాం అనుకుంటే కనుక డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్కి షేర్ చేయండి జస్ట్ వాట్సాప్లో స్టేటస్లో ఇట్లా పెట్టండి గేమ్ ఆడేటోనికి అయితే కంపల్సరీ షేర్ చేయండి గేమ్ ఆడే కంత్రి వాళ్ళకు రెమ్ యాప్లు గిమ్ యాప్లు కూడా చిల్లర యాప్లు ఎవడైతే ఆడతాడో వానికి షేర్ చేయరు వీడియో ప్రమోషన్ చేసిన నాకు ఇంకోటి ఏంటంటే ఒకటే ముచ్చట చెప్తా లాస్ట్ ఒకటే నువ్వు ఫీల్ కావాలి చెప్పను కమ్యూనిటీలో నువ్వు పెడతా అని చెప్పిన చూసిన బాగా పెడతావు కానీ నాకు ఒకటి ఇట్లానే ఒకటి వీడియో ఇంటర్వ్యూ చేసిన ఆడు మంచి యూట్యూబర్ టాప్ యూట్యూబర్ ఇక దొంగ యూట్యూబర్ అనుకోడు ఫుల్లా చెప్తున్నా వాడు కమ్యూనిటీలో పెడతా అన్నాక వీడియో వాడు పెట్టకపోతాడు ఏమన్నట్టు దొంగ అన్నట్టు థ్యాంక్ యూ చలో లాస్ట్ వీడియో పెట్టలే ఇంటర్వ్యూ లాస్ట్ వీడియో నేను అనలే డాడీ నిన్న ఒక మాట నువ్వు వేరే గురించి చెప్తున్నావు కదా నేను లాస్ట్ వీడియో కూడా 100% వీడియో బయట ఎట్లుంటాడో నాకు సంబంధం లేదు ముంగడికి వస్తే మాత్రం మంచిగా ఉంటాడు వీడియోలనే జర మనం ఏమున్నా అంతే కడుపు తిప్పలు ఎవరు కూడా తప్పు అనుకోకూడదు ఫైనల్ గా అయితే ఇది ఉన్నాం ముచ్చట అండ్ ఫైనల్ గా అయితే ఇగో ఇట్లా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు చేయకపోతే ఇట్లా పెద్ద పెద్ద సినిమా స్టార్లు టాప్ 10 టాప్ 3 ఉన్న సినిమా స్టార్లు కూడా ఇట్లా రమ్మీ సర్కిల్ రమ్మీ నోబుల్ అనుకుంటా చేస్తారనమాట అంటే మొత్తం చేయంటున్నా మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతున్నావు ఇప్పుడే మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళకు అట్లా చేస్తారంటున్నా వాళ్ళందరికీ దూరం ఉండరు అంటున్నా ఏం చేద్దాం అనుకుంటున్నా చచ్చిపోతురే పాపం నేను అదే చెప్తున్నాను అంటారు నీ లెక్క నా లెక్క హుషారు ఉంటారా థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియో అన్న థ్యాంక్ యూ లవ్ యూ అన్న లవ్ యూ ఆల్ దోస్తులు తమ్ముళ్ళు लाइक करो कमेंट करो शेयर करो पूरा एकदम रहना देखो ठीक है ఓకే బంద్ కర్ చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ దయచేసి ఎవరు కూడా ఆడగురి చెప్తే వినుర్రి విజ్జుగాడు మాటలు కూడా విన్నారు ఆయన కూడా ఏవో నాకు కూడా ఒక 10 లక్షలు ఇస్తా అంటే నేను చేస్తా ఎందుకు ఎవడనే చెప్తాడు పైసా చూపి 10 లక్షలు అన్న ముంగట ఆడేటోడికి లేకపోతే
అదే నాకు ఆ స్థాయి కాదు నాది, అది చేయా నేను తక్కువకి. ఓ 10 లక్షలు ఇస్తే మాది చెప్తా, అంటే అది జెన్యున్ ఉంటే చెప్తా. 10 లక్షలు ఇస్తే అంటే 10 లక్షలకి ఎంతమంది చచ్చిపోతారు తెలుసా అన్న నీకు? నేను సావని చెప్పగా అరే పిచ్చి లంజోళ్ళారా చూసి పెట్టేంతనే పెట్టుర్రా పైసలు అంట. మీరు అట్లా అనరు. నాకు పైసలు వస్తున్నాయి, ఐఫోన్లు కొంటున్నా, పైసలు మనుషులు కార్ డిక్కిలు కాబట్టి. అవును, ఈ ఇంటర్వ్యూ అయిపోదా ఇక ఇదే ఊరురా? నువ్వు ఆపుతలేవు, ఒకటే తిరిగి కొడుతున్నావు. అయిపోయింది గైస్, ఇంటర్వ్యూ అయిపోయింది, అందరు ఇంటికి మరి. థ్యాంక్ యూ.